అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా మనం చాలామంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి వారి యొక్క అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగానే విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్స్ మాధవరావు గారు, అర్జునరావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇటువంటి వారి ఇంటర్వ్యూస్ చేసి వాటిని పంచుకోవటం జరిగింది. అదేవిధంగా సామాజిక స్పృహతో పనిచేస్తూ ఉన్నటువంటి వివిధ వ్యక్తులను, ముఖ్యంగా దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారు, వీరు సంస్కృత భాషను ప్రచారం చేయడంలో తన వంతుగా చాలా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందరరాజన్ గారు, ఇటువంటి చాలామంది వ్యక్తుల యొక్క ఇంటర్వ్యూస్ అన్నీ చేసి ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్స్లో ఉంచాము. ఎవరైనా కావాల్సి ఉంటే అక్కడ చూసుకోవచ్చు. ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి శివనాగిరెడ్డి గారు. వీరు ఆర్కియాలజిస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిటైర్ అయినాడు. ఇప్పటికీ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ అంటే అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఏరియాలో బౌద్ధం ఏ రకంగా ముందుకు పోయింది, హైందవం ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఆనాటి బౌద్ధ కట్టడాలు, ఆ పైన డెవలప్ అయినటువంటి ఆలయాలు, వీటన్నిటిని గురించి వీరి నుంచి తెలుసుకుందాం. నమస్కారం శివనాగిరెడ్డి గారు. సార్, థ్యాంక్ యూ. శాతవాహనులు అరౌండ్ 2nd century BC కదా? ఫస్ట్ సెంచరీ బీసీ శాతవాహనులు వచ్చేంత వరకు హైందవ దేవాలయాలు లేవు. అప్పటి నుంచే ప్రారంభమైనవి. ఒకవేళ ఎక్కడన్నా ఉన్నాయా అని అంటే భావం లేకుండా పోలేదు. బికాజ్ శివుడిని అది గుడి 2వ శతాబ్దపు అది కూడా 2వ శతాబ్దం క్రీస్తుకు పూర్వం, 2nd century BC. భారతదేశం మొత్తానికి మొట్టమొదటి శైవ క్షేత్రం, భారతదేశం మొత్తానికి. దాని తర్వాత మళ్ళీ రెండోసారి మనకు కనిపించేది, మనం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుంటే బ్రిడ్జి రంగాపూర్ అని వస్తుంది. మన బ్రిడ్జి రంగాపూర్ అంటారు దాన్ని. అంటే మన పెబ్బేరు దాటంగానే కృష్ణ మీద బ్రిడ్జి దాటుతాం. మనకు ఎడం వైపున నిజాంకొండ కోట కూడా కనిపిస్తుంది నదుల మధ్యలో. అదిగో అక్కడ బ్రిడ్జి రంగాపూర్ అని ఉంటుంది. ఆ బ్రిడ్జి రంగాపూర్లో అది కూడా విలేజ్ మునిగిపోతుందని మా పురావస్తు శాఖ తవ్వితే 1978లో అక్కడ కూడా శాతవాహనుల కాలపు ఇటుక ఆలయం, సదరంగా నిర్మించిన గర్భాలయంతో ఉన్నటువంటి ఆనవాళ్లు దొరికాయి. దాంతోపాటు శాతవాహనుల కాలపు పెద్ద ఇటుకలు, ఇంకా అప్పటి మట్టి పూసలు, ఇంకా శాతకర్ణికి సంబంధించినటువంటి నాణ్యం, శివలింగం దొరికాయి. అది పక్కాగా 1వ శతాబ్దానికి అప్పుడప్పుడే కోస్తా తీరమంతా కూడా తిసరణాలతో మారుమోగుతుంటే ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రం మొట్టమొదటి. త్రిశరణాలంటే అది బౌద్ధంతో ధమ్మం సంఘం శరణం గచ్చామి అలా అన్నమాట. ఇక్కడ అంత తేడా వచ్చేసి బిగినండి. ఇక 1వ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి ఆలయ నిర్మాణం ఒకటి శాతవాహన కాలంలోనే. వెంటనే మళ్ళీ వీరాపురం, కర్నూలు జిల్లాలో 14 హిందూ దేవాలయాలు వచ్చాయి. 14 ఒకే క్లస్టర్ కర్నూలు జిల్లాలో 14. ఒక చిన్న విషయం, దేవాలయాలు ఆంధ్రదేశంలో 1-2 శతాబ్దాలకు ముందు లేవు. ఒకటి గుడి మల్లాపురం తప్పితే ఇంకొకటి లేదు. దేశంలో కూడా ఎక్కడా లేవు. రెండవది, ఆలయాలంటూ మొదలైనవన్నీ కూడా శైవాలయాలైనా అప్పటికి వైష్ణవ సంప్రదాయం వచ్చిందంట. లేదు. సో ఫస్ట్ హైందవ సాంప్రదాయం అంటే శైవ ఆలయాలతోనే మొదలైంది. ఓకే. దెన్ ఆంధ్ర ప్రాంతంలో, అంటే ఆంధ్ర అన్నప్పుడు నేను తెలంగాణ, ఆంధ్ర రెండింటినీ కలిపి తెలుగు ప్రాంతంగా చెప్తున్నాను. బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్ట్రక్చర్స్ ముందొచ్చాయా, ఈ శైవాలయాలు ముందొచ్చాయా? ఆ పాయింట్ అంటే శాతవాహనుల కాలంలో కూడా ముందు బౌద్ధ స్తూపాలు అయినాయా, ఆలయాలు అయినాయా, ఆర్ రెండు సైమల్టేనియస్గా అయినాయా? సైమల్టేనియస్గా అంటే నేను చెప్పేది మెజారిటీ ఆఫ్ ద ఆరాధనా స్థలాలన్నీ కూడా బౌద్ధం, మెజారిటీ. ఇది 1-2 వైదిక బ్రాహ్మణ ఆలయాలు, 1-2. ఇక ఇది ఇక్ష్వాకుల కాలంలో అది నెక్స్ట్ వద్దాం. అంటే శాతవాహనులు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు వీళ్ళంతా వైదికాన్ని బాగా ప్రోత్సహించారు. బట్ శాతవాహనుల వరకు మాత్రం
శైవానికి సంబంధించిన ఆలయాలు ఉన్నాయి, కానీ ఎక్కువ బౌద్ధ ఆరామాలు అవే ఉన్నాయనేది మీరు అంటున్నారు. అంటే నేను నా క్లారిటీ కోసం అడుగుతున్నాను. 90% అవైతే 10% ఇది నేను ఏదో ఆ మతాన్ని లేదు, ఇది మనం ఇక్కడ అసలు మతాల గురించి మాట్లాడటం లేదు. మనం ఆబ్జెక్టివ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వటం కోసంగా ట్రై చేస్తున్నాం అంతే. సో ఓకే, సో ఇవి అప్పుడు వచ్చినటువంటి 2-3 శివాలయాలు. ఒకటి మనకి బ్రిడ్జ్ రంగాపూర్లో ఒకటి ఒప్పించింది, గుడిమల్లం, అది శాతవాహనుల ముందు కదా, ముందు కాలానికి సంబంధించి. అంటే మౌర్యుల కాలంలో దాటిన తర్వాత మౌర్యుల అనంతర కాలంలో శాతవాహనుల కంటే ముందు అక్కడ ఆలయం అక్కడ ఆలయం అయింది. శాతవాహనుల టైంలో ఈ బ్రిడ్జ్ రంగాపూర్ దగ్గర ఉన్న శైవ ఆలయం తప్పితే ఇంకేవి శైవాలయాలు లేవా? ఆపై అని దాని తర్వాత ఐకే శర్మ గారు 1981 ప్రాంతంలోనే మళ్ళీ పల్నాడు జిల్లా నకరికల్ సమీపంలో ఉన్న చేజర్ల అని ఉంది. అది కూడా ఒక రాజవంశం 4వ శతాబ్దంలో రాజధాని, అది ఆనందగోత్రులకి. అక్కడ ఆయన ఏం చేశారు, ఆ కపోతేశ్వర స్వామి దేవాలయం చుట్టూ ఆలయం లోపల తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలు చేపడితే ఆయన కూడా ఆశ్చర్యం, అది ఒక బౌద్ధ ఆరామం, కానీ అది శైవాలయంగా మార్చబడింది. అది కూడా 1st century BC డేట్ దొరికింది ఆయనకి. అక్కడ శాతవాహన అనేవాళ్ళు దొరికాయి. 1st century BCకే శైవాలయంగా మార్చబడింది. అదే అక్కడ సిబి చక్రవర్తి స్టోరీతో నేను చూచొచ్చాను. చాలా ఉంటాయి అక్కడ, ఒక ఆలయం కాదు. సో కాబట్టి మనకి ఏమైంది, రాను రేపు కూడా మళ్ళీ పురావస్తు ఆధారాలు కొత్తగా వెలుగు చూస్తే ఇప్పటికున్నటువంటి ఈ ఆధారాలు మళ్ళీ మార్పుకు కూడా గురి కావచ్చు. ఇక శాతవాహనుల కాలంలో బౌద్ధానికి సంబంధించినటువంటి అమరావతితో పాటు అమరావతి స్పెషాలిటీని వర్ణిస్తూనే ఇంకెక్కడెక్కడ ఉన్నాయో కాస్త చెప్పండి. అమరావతి ఏమైందంటే ప్రధానంగా దీపాల దిన్నె అనే పేరుతో కృష్ణా తీరంలో ఎందుకు అంటే అక్కడ దానికి ఒక ప్రాశస్యం ఉంది. ఆయన ఎవరంటే కాలచక్ర మూలతంత్రాన్ని బుద్ధుడే స్వయంగా వచ్చి అక్కడ బోధించాడు అన్న ఒక ప్రచారం, దాన్ని అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది దానికి. ఆచార్య నాగార్జునుడు కూడా అక్కడే ఉండి ఆయన జీర్ణోద్ధరణ చేశాడు. ఎవరు? ఆచార్య నాగార్జునుడు. అది లామా తారానాథుడు పేర్కొన్నాడు అన్నమాట. ఈ బౌద్ధ స్తూపాన్ని, ధాన్యకటకంలో ఉన్న బౌద్ధ స్తూపాన్ని ఆచార్య నాగార్జునుడే ప్రత్యక్ష పర్యవేక్షణలో తీర్చిదిద్ది సుందరతరంగా కాలచక్ర బోధన బుద్ధుడు చేశాడని. బుద్ధుడు ఇదేమైందంటే బుద్ధుడికి 3 రకాలైనటువంటి ధర్మచక్ర ప్రవర్తనలు అంటాం సార్. అంటే ఆయనకి అప్పటి వరకు అనుభవపూర్వకంగా సంపాదించినటువంటి అపారమైన జ్ఞానాన్ని నా దగ్గర ఉంటే ఎట్లా మిగతా వాళ్ళకు కూడా తెలియాలి, అందరూ కూడా దుఃఖము లేని శాశ్వత ఆనందమయ జీవితాన్ని గడపాలి అన్న ఉద్దేశంతో అది ఎలా సాధ్యమవుతుందో తాను తన అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాన్ని చెప్పాలనుకున్నాడు. ఆయనకి అంతకుముందు ఉన్న పాత మిత్రులు పంచవగ్గి భిక్కులు అంటారు 5గురు, వాళ్ళకి మొట్టమొదటిసారి చెప్పాడు ఎక్కడ, సారనాథులో. అది మళ్ళీ అందరికీ చెప్పమన్నాడు. అదిగో అలా మొట్టమొదటిసారి ఎప్పుడైతే తన నోటి నుంచి వెలువడి 4గురికి 5గురికి అలా వచ్చిందో దాన్ని ఆయన ఏమన్నారంటే ధర్మ చక్ర ప్రవర్తనం. ఇదిగో ధమ్మం అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం, ప్రతి వస్తువు మరో వస్తువుపై ఆధారపడి ఉంటుందని చూడటం, చిట్ట చివరికి చూస్తే మీకు ఉంది లేదు లేక ఉంది అన్నటువంటి అనేక భావనతో మనం తాత్వికంగా ఆలోచిస్తే అంతా శూన్యమే అన్నీ చెప్పి ఇంకేమన్నారు, చతురార్య సత్యాల్ని అంటే దుఃఖానికి కారణం, ఆ దుఃఖ సముదాయానికి కారణం చెప్పి దాన్ని మనం బౌద్ధంలోకి పోతే ఇంకా మనం ఆంధ్రాలో ఉన్న ఈ బౌద్ధ ఇంకేమైందంటే అమరావతికి ఏమో ప్రశస్తి, అంటే ఆ ధాన్యకటకం ప్రశస్తి వచ్చింది. అమరావతికి బుద్ధుడు వచ్చాడు అనేది అది నమ్మకమా హిస్టారికల్గా? రాలేదు. ఓకే, మంచి. ఆయన బోధగయ దాటి కిందకి రాలేదు, అక్కడి నుంచి ఎగువకి వెళ్ళారు, ఆయన రాలేదు. చాలామంది వచ్చాడు అంటారు కానీ రాలేదు. దాని తర్వాత ఏమైందంటే సార్ అదే సందర్భంలో మీకు ఉత్తరానికి వెళ్తే కళింగంలో దంతపురం, శాలిహొండం, కళింగపట్నం,
శంఖారం, విశాఖపట్నంలో ఉన్నటువంటి భీమిలి రోడ్లో ఉన్న తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, అసలు ఎన్ని అంటే చెప్పలేం. గోపాలపట్నం ఎన్ని ఉన్నాయంటే ఇక వరుస కొడవలి అంటాం అది, ఇంకా ఆదుర్రు తూర్పుగోదావరి దగ్గర, కాకినాడ దగ్గర పక్కనే తిమ్మాపురం, ఒకటి కాదు రెండు కాదు, రాజమండ్రి దగ్గర మళ్ళీ కాపవరం, ఇంక పాండవుల మెట్ట అంటారు దాన్ని. అలా ఇంకా కిందకు వస్తే ఏలూరు దగ్గర మీకు జీలకర్రగూడెం అంటాం మనం. ఇక్కడ తెలంగాణ ఏరియాలో ఉన్నాయి. ఇలా ఆలోచిస్తే మీకు మళ్ళీ చందవరం, ప్రకాశం, విజయవాడ, గుంటూరు పక్కన ఆంధ్ర సైడ్ ఉన్నాయి, తెలంగాణ సైడ్, తెలంగాణలో కూడా ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? 70 ఉన్నాయి మొత్తం. ఎక్కడంటే మొట్టమొదటి తెలంగాణలో మనం పేర్కోవాల్సింది అప్పట్లో మీకు ఫణిగిరి అని అంటే మొట్టమొదటి బౌద్ధం మనకి కోట్లింగాల కంటే ముందు పక్కనే బావాపూర్ అని ఒకటి ఉంది, ఖానాపూర్, నిర్మల్ జిల్లాలో. మొట్టమొదటి అక్కడ బావరి ఉండేవాడు. జీవితకాలంలోనే తను శిష్యులు పంపించాడు. బౌద్ధధము ఇక్కడికి వచ్చిన తర్వాత తను బౌద్ధుడయ్యాడు. అది అక్కడి నుంచి నలుదిశలా బుద్ధుని జీవితకాలంలోనే బౌద్ధం వచ్చింది. దాని తర్వాత మీకు బోధన్ బుద్ధుని జీవితకాలంలోనే బౌద్ధ కేంద్రమైంది. ఆ తర్వాత క్రమంగా వచ్చినాయి కదా. వాటిల్లో పేర్కొనదగిన స్థావరాలన్నీ కోటలింగాల, ధూళికట్ట, ఫణిగిరి, వర్ధమానకోట, దాని తర్వాత ఇంకా గాజుల బండ. ఇలా ఆలోచిస్తే తెలంగాణలో 70 ఉన్నాయి సార్. ఒకటి కాదు రెండు కాదు, 70 స్థావరాలు ఉన్నాయి. అవన్నీ శాతవాహనుల సమయానికి సంబంధించి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి. రైట్. ఇంకా అమరావతి యొక్క ప్రాశస్త్యం స్పెసిఫిక్గా చెప్పండి. కల్చర్, ఆ స్కూలు దాని గురించి ఒక 2 నిమిషాల్లో చెబుతాను. అమరావతి స్తూపం ఎప్పుడు ప్రారంభమైంది అంటే ధాన్యకటక అమరావతి రెండు కలిపి ఒకటే. ఎప్పుడైంది అంటే కల్నల్ కాలిన్ మెకంజీ 1796-7లో మొట్టమొదటిసారి అక్కడికి వచ్చినప్పుడు తాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసి ధాన్యకటకం దగ్గర తాను తవ్వకాలు చేపట్టిన తర్వాత ఇక వరుస పెట్టేసి 1816, 1845 అలా అనేక దశల్లో తవ్వకాలు జరిపినప్పుడు ఏమైంది, అనుకోని అసలు అపూర్వమైనటువంటి శిల్ప సంపద, బుద్ధ ధాతుపేటికలు, అనేక రకాల నాణ్యాలు, ఇక అంటే ఆనాటి జనజీవన విధానాన్ని ప్రతిబింబించి అప్పటి వైభవోపేత జీవన పద్ధతులకు సంబంధించినటువంటి అనేక ఆనవాళ్ళు, అలాగే బౌద్ధ ధమ్మం అత్యంత పతాక స్థాయిలో ఉంది అని చెప్పడానికి సంబంధించిన ఆనవాళ్ళు, ఇంకా ధరణికోటకు కృష్ణానది నుంచి లోపలికి రేవుపట్నం, అది ఆ రేవుపట్నం నుంచి లోపలికి ఒక డాక్ యార్డు, కోట వరకు కెనాల్ తీశారు, లోపలికి వెళ్ళిపోతాయి అన్ని వరదలు వచ్చినప్పుడు సముద్రం నుంచి. అట్లా ధాన్యకటకం అనేది ఆ రోజుల్లో భారతదేశ ప్రధాన నగరాల్లో ఒకటిగా వెలసిల్లింది. అయితే మూలం ఎప్పుడు అని ఆలోచిస్తే అక్కడ జనపద నాణ్యాలు కూడా దొరికాయి. అంటే మనకి మౌర్యుల కంటే ముందు నాణ్యాలు దొరికాయి, మౌర్యుల నాణ్యాలు దొరికాయి, మౌర్యులు అనంతర శాతవాహనం ముందరి సదవంశీయుల కాయిన్స్ దొరికాయి. శాతవాహనులు చెప్పే ప్రసక్తి లేదు, ఎందుకంటే అప్రతిహత శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి సామాన్య శకం 60 నుంచి 90 వరకు తాను అదే రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఆయన కొడుకు పులుమావి కూడా అక్కడి నుంచే రాజ్యం వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చిన యజ్ఞశ్రీ శాతకర్ణి ఆయన తెరసాపలున్న నాణ్యాలను విడుదల చేసి ఆంధ్రులు అంటే తెలుగువారు విదేశీ వర్తక వాణిజ్యాన్ని రోమ్ సామ్రాజ్యం వరకు నడిపారు అంటానికి మన దగ్గర తెలుగు నేలంతా రోమన్ నాణ్యాలు గలగలలాడినటువంటి సాక్ష్యం ఒక్కటి చాలు. అలా సర్వోన్నత నాగరికత విలసిల్లి ఆర్థికంగా పరిపుష్టి కలిగి ఎక్కడ చూసినా ఎప్పుడు పంటలు పండే నేపథ్యంతో పండిన పంటంతా ఒక చోట కుప్పగా పోస్తే దాన్ని ధాన్యకటకం అనే పేరు సంతరించుకుంది. అంతకుముందు అది ధమ్నకడ అంటే ధమ్మ బౌద్ధ ధమ్మానికి కేంద్రం అన్న అర్థంతో అది ఉండేది. వజ్రయాన బౌద్ధం వచ్చిన తర్వాత ధారణి అంటారు, అది వజ్రయాన మంత్రాలు అవి. వాటిని చిన్న చిన్న ట్యాబ్లెట్స్లో రాసి అక్కడ నిక్షిప్తం చేస్తారు. అందుకని దాన్ని ధరణికోట అనే పేరు వచ్చింది. సో చరిత్రలోకి వెళ్తే ఇన్ని విషయాలు తెలుస్తాయి. కానీ అత్యున్నతంగా మనకి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఏమిటి అంటే శిల్పకళ, అమరావతి శిల్పకళ. స్పెషల్ ఫీచర్స్ ఏమిటంటే మిగతా చోట్లేమో శిల్పాలు 3 రకాలు సార్. అవి చిత్రం, అర్ధచిత్రం, చిత్రాభాసమితి త్రివిధంతధ. చిత్రం అంటే బొమ్మని, శిల్పాన్ని కూడా చిత్రం అంటారు. చిత్రం, చిత్రాభాసం, చిత్రార్థం. ఏమిటిది? చిత్రం అంటే 3D సార్. మీరు అలా నడుస్తారు, మీ పక్క పార్శ్వం చూస్తాం, ఎదురు చూస్తాం, వెనుక చూస్తాం, దీన్ని 3D అంటాం.
అలా విగ్రహాలు ఉంటాయి మనకి, విడి విగ్రహాలు. దాన్ని శిల్పం లేక చిత్రం అంటాం, 3D. దాని తర్వాత చిత్రార్థం, గోడకు మనం ఎక్కడైనా వెళ్ళి రెస్టారెంట్లలో చూస్తాం, ఆలయాల గోడలకు చూస్తాం, కొంచెం దాని వెనుక భాగం మనకు కనిపించదు. 2 అంగుళాలు 3 అంగుళాలు ముందుకు పొడుచుకు వచ్చి ఆ మొత్తం రూపం కనిపిస్తుంది మనకి, మ్యూరల్స్ లాగా. కరెక్ట్ మాట. అది కొంచెం ముందుకు వస్తుంది, ఉల్బణం అంటారు, కానీ అది ఎవరికి అర్థం కాదు కదా, మనం ఒట్టిగా ప్రొజెక్ట్ అయి ఉంటుంది అని అనుకుందాం. ఇంకొకటి ఏమిటంటే చిత్రాభాసం, అర్ధచిత్రం కాదు, చిత్రం కాదు. ఏమిటి మరి అది అంటే పెయింటింగ్లో మీకు ముందుకు ప్రొజెక్షన్ ఉండదు కదా, కేవలం రూపం కనపడుతుంది. అదిగో ఈ 3 రకాల్లో ఇక్కడ ఏమైందంటే గమ్మత్వానికి, అటు గాంధార్లో పూర్తిగా బాగా వికసించినటువంటి శిల్పాన్ని చూడవచ్చు మనం, 3Dలో కూడా. మధురలోకి వచ్చిన తర్వాత చప్పబడిపోయింది. కానీ ఈ రెండిటితో పోలిస్తే దేశీయంగా తయారైన శిల్పకళల్లో మేటి సాటిరానటువంటి శిల్పం అమరావతిలో తీర్చిదిద్దబడింది. అత్యున్నత పతాక స్థాయికి చెందిన శిల్పకళ. ప్రపంచ కళా విమర్శకులే దాన్ని కొనియాడారు. కాబట్టి అది దాని ప్రత్యేకత. ఏమిటి ఇంకా అంటే, మనిషిని కేవలం ఎదురు కాదు, పక్క కాదు, అసలు మీరు ఇలా మెలిక తిరిగిన బొమ్మలు కూడా ఉన్నాయి. అసలు ఒకటి బుద్ధపాద వందనం అని ఉంటుంది సార్. బుద్ధపాద వందనంలో స్త్రీలు వాళ్ళు అలా ఎలా వంగి తమ భక్తి పారవస్యాన్ని ప్రదర్శింపజేశారో అది వాళ్ళ గొప్పతనం కాదు, కానీ ఆ బొమ్మల గొప్పతనం శిల్పి యొక్క గొప్పతనం. అది అమరావతి శిల్ప విలక్షణ వైవిధ్యం. ఇది శాతవాహనుల టైంలో అయింది. శాతవాహనుల తర్వాత వచ్చినటువంటి వైదిక విజృంభణతో చాలా దేవాలయాలు ఏర్పడ్డాయి. ఆ దేవాలయాలు కొన్ని బౌద్ధ ఆరామాలనే దేవాలయాలుగా మార్చడం జరిగింది. అట్లా ప్రసిద్ధి చెందినవి ఏవి మార్చబడ్డాయి, అట్లాగే ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు వాళ్ళ కాలంలో జరిగినటువంటి కాంట్రిబ్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ శిల్పం. ఉదాహరణకి మనకి ఇందాక చేజర్లు అనుకున్నాం కదా సార్, చేజర్లే మొట్టమొదటిసారి కన్వర్ట్ అయినటువంటి ఆలయం. అంటే అంతకుముందు అది చైత్యం. ఆ చైత్యాన్ని ఏం చేశారంటే ఆదరణ సన్నగిల్లి అని అనుకుందాం. మనం కావాలని వాళ్ళు చేశారని మనం అనుకోవద్దు. అక్కడ ఆదరణ సన్నగిల్లిందండి. సన్నగిల్లిన తర్వాత రెండో మతం విజృంభిస్తుంది. అప్పుడే వాళ్ళు ఏమన్నారంటే ఉన్న వనరును వాడుకుందాం కదా అన్న ఉద్దేశంతో కూడా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక వైదిక బ్రాహ్మణుడు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు మొన్నటి వరకు. ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దాంట్లోకి ఒక ముసల్మాన్ చేరవచ్చు కదా. అలా మనం ఏమనుకుందామంటే పాజిటివ్గానే ఆలోచిద్దాం. ధ్వంసం విధ్వంసం అనే మాటలకు తావు లేకుండా కాలమే అలా అవకాశం. అంటే ఇంకొకటి ఉన్నదిలేండి. ఇక్కడ ఎట్లా వచ్చాయంటే, మతం అనేది ప్రభువు ఏ మతాన్ని ఆదరిస్తే అదే మతం అవుతుంది, అదే అవుతుంది. చాలా ఘర్షణ అయితే జరిగింది. ఎట్లా, రాజుల ముందే వీళ్ళు మా మతం గొప్పదని వాళ్ళు మా మతం గొప్పదని చెప్పుకోవటం ఇది కావటం. చాలామంది శాతవాహనుల తర్వాత వైదిక మతం సైడు మొగ్గు చూపారు. రాజు ఏ మతాన్ని మొగ్గు చూపి పాలిస్తాడో అదే మతం ప్రజల మతం అయిపోతుంది. మీరు అన్నట్టు దాంతో అక్కడ ఆదరణ కూడా తగ్గిపోవటంతో మార్చి ఉండొచ్చు. అదేమి దాంట్లో ఏమి విధ్వంసం లేదు, ఇది లేదు. బట్ బ్రాడ్గా మీరు ఒకటి చేజల కొన్ని సందర్భాల్లో ఘర్షణలు జరిగిన నేపథ్యాలు కూడా ఉన్నాయి. ఒకటి ఎక్కడ దాకా ఎందుకు సార్, గౌతమిపుత్ర శాతకర్ణికి మరి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అప్పటి వరకు బౌద్ధాన్ని బాగా ఆదరించారు. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు ఏమనుకుంటున్నారు, ఏకబ్రాహ్మణ. సంకరంగా ఎక్కడైతే జరుగుతుందో ఆ సంకరాన్ని నివారించినవాడు, మత సంకరాన్ని నివారించినవాడని అప్పుడు వైదిక మత ఉద్ధరణకు పూనుకున్నవాడు. కాబట్టి ఆయనకు ఆ బిరుదులు ఉన్నాయి 1వ శతాబ్దానికి. దాని తర్వాత చాలా చోట్ల ఏమైందంటే బుద్ధుడు బౌద్ధం దేవుణ్ణి అంగీకరించదు. ఏమంటారంటే దేవుడి సంగతి మనకెందుకు, ఎవరూ చూడలేదు కదా, అనుభవంలోకి రాలేదు కదా, మనకు అది వద్దు. ముందు జీవులు, తోటి జీవులు, మానవుడు ముందు నీకు నువ్వు చక్కగా తయారుగా, అంటే ఏ రకమైనటువంటి డిఫైల్మెంట్స్ లేకుండా, అలాగే తోటివాడి బాధల్లో ఉంటే ఆదుకో, ఇతర జీవరాశుల్లో కూడా ఇబ్బందులు ఉంటే ఆదుకో, అందరం కలిపి సంక్షేమం అంటే అన్నీ దాన్ని భవతు శుభమంగళం అంటారు. అంటే అంత మంచి జరగాలి అన్న ఉద్దేశం ఒకటి ఉంటే చాలు, కానీ దేవుడితో పని ఏంది అని అన్నారు. కానీ ఈ రెండవ వర్గం అంటే వైదిక బ్రాహ్మణ
మత అవలంబికులంతా అయ్యో అసలు ఈ సృష్టి కారణమే ఆయన వదిలేస్తే ఎట్లా దయ అని అనుకునేటువంటి ఒక సిద్ధాంతం ఉంది కదా, దాన్ని కాదంటే ఎట్లా అని ఆస్తిక నాస్తిక అనే భేదాలు పడచూపి అసలు దేవుడు లేడంటాం ఎట్లా, అది పెద్ద అపచారం అన్నటువంటి ఆ ఒక్క ఆలోచన అందరినీ ఒక్కటిగా చేసి ఈ దేవుడు లేడనే వాళ్ళు ఎందుకు మనకి సమాజంలో అన్న ఉద్దేశంతో కొన్ని నిరాదరణకు గురి కావటానికి బహుశా వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేసి ఇట్లా ఈ చేజర్ల ఇంకా అప్పట్లో వచ్చినటువంటి మేజర్ ఆలయాలు ఏమేమిటి? ఉండవల్లి గుహాలయాలు అదొకటి అలాగే మారింది. దాని తర్వాత మీకు జగతిపాడు అని ఒక ఊరు ఉంది సార్, ఎక్కడ సాలిహొండం దగ్గర శ్రీకాకుళంలో. స్తూపం మీద శివాలయం కట్టేసింది, కింద తవ్వితే స్తూపం, తవ్వేంతవరకు అక్కడ కింద స్తూపం ఉందని ఎవరికి తెలియదు పాపం. వాళ్ళు పాపం మామూలుగా న్యాచురల్గా ఒకవేళ పాడుపడి ఒక దెబ్బ ఉంటే దెబ్బ మీద ఎత్తుకుంది కదా అని గుడి కట్టుకొని ఉండవచ్చు. ఇది మరో రకమైన ఉదాహరణ. ఇంకా చాలా ఉన్నాయి, అంటే కొన్ని అంటే నేను కేవలం బౌద్ధ అవశేషాల మీద ఏర్పడిన ఆలయాల గురించి మాట్లాడటం లేదు. నేనంటూ ఉంది పోస్ట్ శాతవాహన పీరియడ్లో వచ్చిన మేజర్ టెంపుల్స్ ఇవి అని అడుగుతున్నాను. అవి మాత్రం వైదిక బ్రాహ్మణ మతానికి సంబంధించిన ఆలయాలు వచ్చాయి సార్. వాటిల్లో చేజర్లను చెప్పుకోవచ్చు మనం. పెదవేగి 4వ శతాబ్దంలో అద్భుతమైనటువంటి చిత్రరథ స్వామికి ఒక ఏ స్వామి? చిత్రరథ స్వామి, చైత్ర రథంలో తిరుగాడే స్వామి. చైత్రరథం ఎవడిది? సూర్యుడిది అంటే సూర్యారాధన. అట్లాగే శివుడికి అనేకం వచ్చాయి. మీకు వేల్పూర్ ఉంది, వేల్పూర్లో 4వ శతాబ్దం ఒక శాసనంలో దంతిముఖ స్వామినహ అని ఒకటి ఉంది. దంతిముఖుడు ఎవరు? వినాయకుడికి 4వ శతాబ్దానికి సపరేట్ ఒక ఆలయం వచ్చింది. అట్లా చాలా చోట్ల వచ్చేసినాయి. కానీ మీకు అప్పటికే అద్దంకి, దర్శి, అనేక ఊళ్ళలో, విజయవాడ చాలా చోట్ల సార్ మీరు నమ్మరు, పంచాయతన అని అన్నిటినీ కలిపి పంచాయతన ఫ్లేక్స్ అంటారు. అమ్మవారు ఉంటుంది, గణపతి ఉంటాడు, శివుడు ఉంటాడు, విష్ణువు ఉంటాడు, శంకరుడి ప్రభావం ఇంకా రాలేదు అప్పటికి. శంకరుడు వచ్చింది మీకు 8 కదా, అంతకు ముందే ఉంది ఇక్కడ. అది అంటే ఏమిటి? ఆ స్మార్థం అని అనుకున్నప్పుడు ఎందుకు మనకి గొడవలో అందరం కలిసి ఉందామని ఒకే పలకంలో ఇంతమంది దేవతలను పెట్టి ఆరాధించటం అనేది అప్పటికే దొరికింది. మన బొచ్చడు ఉన్నాయి సార్ ఇప్పుడు విజయవాడ మ్యూజియంలో ఉన్నవి. అలా మనం ఏమైందంటే మతంలో పెడధోరణులను నివారించటానికి ఆనాటి పెద్దలు ఆలోచించి ఇదిగో ఇలా కూడా మనం అందరం కలిసి మెలిసి ఉండవచ్చు అన్నటువంటి సూచన ఆచరణలోకి వచ్చిందని చెప్పడానికే ఇన్ని దొరికాయి. మీకు కొండమూట అని ఒకరు ఉంది సార్. కొండమూట అంటే మీకు మన పిడుగురాళ్ళ పక్కనే, పిడుగురాళ్ళ నుంచి గుంటూరు అద్దంకిపోయే రోడ్డు ఎక్కడ చేరుద్దో ఆ పక్కనే కొండమూటు అంటారు. అక్కడ ఒక బొమ్మ దొరికింది. ఏమిటది? మధ్యలో నరసింహుడు ఉంటాడు, సగం నరుడు సగం సింహం, ఆయన కత్తి పట్టుకొని ఉంటాడు. ఆ పక్కనే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న, పంచవీరులు అంటారు వాళ్ళని. అది ఒక వాసుదేవ కల్ట్ వచ్చేసింది అప్పటికి. కృష్ణుడు కాదు, వాసుదేవ కల్ట్. వైష్ణవంలో ప్రధానంగా ఇక వైష్ణవం కూడా వేళ్ళు అనుకొని అప్పుడే కొంచెం వికసిస్తున్నటువంటి దశను సూచిస్తుంది 4వ శతాబ్దం. 3ది ఇక్ష్వాకుల కాలం నాటిది. అలా ఆలోచిస్తే మీకు నాగార్జునకొండ చూడండి సార్, ఒక పక్కేమో 30 బౌద్ధ క్షేత్రాలు, ఆడవాళ్ళంతా బౌద్ధులు, మగవాళ్ళంతానేమో వైదిక కర్మ కతువులను చేసినటువంటి అశ్వమేధ అన్ని యాగాలు చేశారు వాళ్ళు. మీకు కొండాలు కూడా, ఎగ్గిన కొండాలు కూడా దొరికింది కదా తవ్వకాల్లో, మళ్ళీ పునర్నిర్మించారు. దాంట్లో మీకు ఎన్ని ఆలయాలంటే నొతగీశ్వర ఈశ్వర, ఆ తర్వాత కార్తికేయ, గణేశ, కుబేర, ఇంకా మళ్ళీ మీకు అష్టభుజ స్వామి. అష్టభుజ స్వామి అంటే కేవలం విష్ణువుకు మాత్రమే ఆ పేరు ఉంటుందని అష్టభుజ స్వామి పెట్టి ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ ఇండియన్ కాంటెక్స్ట్ గర్భాలయ, అర్ధమండప, మహామండప, ధ్వజస్తంభ, గోపుర ప్రాకారంతో ఉన్నటువంటి ఆలయం దొరికింది పునాదుల వరకు. ఫుల్ ఫ్లెడ్జ్డ్. మనం సౌత్ ఇండియాలో తమిళనాడుకి క్రెడిట్ ఇస్తాం, ఆలయాలన్నీ ఇక్కడ నో. నాగార్జునకొండ మాతృక. ఇలా పరిశోధన చేస్తే నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పింది ఆనంద గోత్రిములటువంటి రాజధాని కందరపురం కాదు, కంతేరది. కానీ దీన్ని కూడా ఇప్పుడు దాని పేరేంది? ఇది చేజర్ల. ఈ చేజర్ల
తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు బృహత్పలాయనులు కొండముది అని ఉంది తెనాలి పక్కనే. ఆ కొండముదిలో కూడా వైదిక బ్రాహ్మణ మతానికి సంబంధించిన విషయాలు రాగిరేకులు ఒకే ఒక రాగిరేకులో దొరికింది. ఆ తర్వాత శాలంకాయన్లు వైంగేయక హస్తివర్మ అంటారు, వైంగేయకులు 1000 నుంచి వాళ్ళు పరిపాలించారు కాబట్టి అక్కడ మీకు చిత్తరథ స్వామి ఆలయం దొరికింది. ఇలా నెక్స్ట్ విష్ణుకుండిళ్ళు. ఈ విష్ణుకుండిళ్ళు హైదరాబాద్ దగ్గరున్న కిసరకొట్టు నుంచి పరిపాలించారు. కానీ మీకు దక్షిణాన పెన్నా నది నుంచి ఉత్తరాన రేవా నదీ తీరం మొత్తం వీళ్ళు పరిపాలించారు. మొట్టమొదటి విస్తృత సామ్రాజ్యం. ఆ విస్తృత సామ్రాజ్యంలో ఇందాక నేను చెప్పినటువంటి వేల్పూర్లో దంతిముఖ స్వామి నహ అనేటువంటి వినాయకుడికి మొట్టమొదటిసారి స్వతంత్రాలను నిర్మించారు. దాని అర్థం ఏమిటి అంటే అప్పుడు శైవంలో శాఖలు, వైష్ణవంలో శాఖలు, అమ్మవారు శక్తిని ఆరాధించడం అనేది మస్ట్ అనమాట. ఇదిగో ఇలా బ్రాహ్మణ మతంలో కేవలం త్రిమూర్తుల చుట్టూనే కాక వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా ఆదరణకు నోచుకొని ప్రత్యేకంగా ఆలయాలు రూపుదిద్దుకున్నాయి. దాని అర్థం ఏమిటి అంటే వైదిక మత మనం పునరుద్ధరణ అనేకంటే కూడా వైదిక మత విస్తృతమైంది అని చెప్పుకో. అంటే ప్రజల్లో మీకు ఆ మాదిరి ఆదరణ లేకపోతే రావు కదా ఇన్ని ఆలయాలు. ఇక బౌద్ధం సన్నగిల్లి వైదిక మతం విజృంభి. ఒక విషయం మర్చిపోయినాను, అదొకటే ప్రశ్న ఉన్నది. ఇందాక మనం తెలంగాణలో శాతవాహనుల టైంలో బౌద్ధం వికసించిన కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడాం, కోస్టల్ ఆంధ్ర కూడా మాట్లాడాం. రాయలసీమలో ఆ పీరియడ్లో శాతవాహనుల టైంలో బౌద్ధం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండిందా, ఉంటే ఆ స్థావరాలు ఏమిటివి? చాలా తక్కువ ఉంది సార్. ఎందుకు తక్కువ ఉందంటే మీకు నందలూరు ఉంది, మనకు తెలిసి నందలూరు, తాళ్లపాక బౌద్ధ క్షేత్రం. తాళ్లపాకలో మాకు అవశేషాలు స్తూపం దొరికింది. తాళ్లపాక అన్నమయ్య గారి ఊరు. అన్నమయ్య 15వ శతాబ్దం, ఇదేమో 2000 ఇంకా 1400 ముందు 1వ శతాబ్దం. నందలూరు మీకు దాన్ని ఏమంటారు, రాజంపేట దగ్గర నందలూరు. ఇన్ఫ్యాక్ట్ దానికి ఆ పేరు రావటానికి కొంతమంది చెప్తారు ఈ బౌద్ధంలోనే డీజనరేట్ అయ్యి మాంగ్స్ అది, అందుకని ఆ పేరు వస్తూ ఉంది. కానీ జరిగింది ఏమిటంటే అక్కడ స్త్రీలు ముండనంతో విడిగా అక్కడ సన్యాసిలుగా ఉంటారు, భిక్షుణీలు అంటారు. వీళ్ళని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొంచెం డెరోగేటివ్గా వాళ్ళని అట్లా పిలిచేవాళ్ళు ఆ పేరుతో. అందువల్ల ఆ పేరు వచ్చింది కదా. అక్కడ సార్ బట్టిప్రోలు మహాస్తూపాన్ని పెద్ద లంజి దెబ్బ, చిన్న లంజి దెబ్బ, లంజి ఊడికోడు, అట్లా రకరకాలుగా పేరు వచ్చింది. సో అవి అప్పటి నేపథ్యం. మనం ఇప్పుడు మనం దాని మీద ఏమి మనం వీఆర్ నాట్ గివింగ్ ఎన్ ఒపీనియన్, వీఆర్ సేయింగ్ ఎ ఫ్యాక్ట్. తర్వాత సార్ మీకు గమ్మత్తు, జమ్మలమడుగు దగ్గర మీకు దానవులపాడు అని ఉంది. అది అసలు బ్రహ్మాండమైనటువంటి ఊరు, జైనుల ఊరు. జైనుల్ని దానవులు అన్నాం. దానవులు అంటే రాక్షసులు అంటాం. ఎందుకు రాక్షసులు అయ్యారు వాళ్ళు? దేవుణ్ణి నమ్మట్ల వాళ్ళు, ఎగ్జిస్ట్ నాకు నో గాడ్ అంటారు కదా. అందుకని వైదిక మతస్థులు. ఎక్కడ ఇది దానవులపాడు ఎక్కడ ఉంది? మీకు అసలు పెదముడియం అంటాము, పెదముడియం పక్కనే ఉంటుంది. ఎక్కడ? రాయలసీమ. మీకు కోయలకుంట్లు ఉంది కదా సార్, కోయలకుంట్ల నుంచి లోపలికి వెళ్ళాలి. ఓకే. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. రాష్ట్రకూటు కాలం వరకు గొప్ప జైన క్షేత్రం అన్నమాట. సో బౌద్ధ జైన ఈ రెండు కూడా వైదిక మతానికి వ్యతిరేకిగా చూడబడ్డాయి కాబట్టి వాటికి రాను 6వ శతాబ్దానికే ఆధారం లేకుండా పూర్తిగా పోయింది. ఇన్ఫ్యాక్ట్ ఏవైనా గ్రామాలకు పాడు అనే పేరుంటే జైనానికి సంబంధించిందని అంటారు. ఓకే, అది అదే అదే అది ఎక్కడో చదివాను. రైట్, దట్స్ ట్రూ. ఓకే, ఇది ఒకటి. దెన్ ఆ పైన మళ్ళా మనకు రాష్ట్రకూటులు, చాళుక్యులు. ఇంకా అంతకుముందు రాష్ట్రకూటు ఈ విష్ణుకుండిన తర్వాత బాదామి ఆ కర్ణాటక నుంచి వచ్చిన బాదామి రెండో పొలకేసి వాడు విజృంభణలో. అదే ఇప్పుడు ఒకటి శాతవాహనుల సమయంలో ఎక్కువ బౌద్ధం ఉంది, అప్పుడప్పుడే శైవం కూడా మొదలైంది, మొగ్గదొడుగుతుంది. 2-3 శైవాలయాలు మొదలైనాయి. ఆ పైన వచ్చినటువంటి ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు వీళ్ళు వైదికాన్ని అవలంబించారు. వైదికం బాగా విస్తృతమైంది. ఆ పైన ఏ ఏ రాజవంశాలు వచ్చాయి, ఏ ఏ శతాబ్దాలు, ఏ రకంగా టెంపుల్ ఆర్కిటెక్చరు, రిలీజను, ఆంధ్ర అన్నప్పుడు నేను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏరియాల్లో ఏ రకంగా ప్రభవించింది, ముందుకు పోయింది అనే దాని మీద ఇది ఏమైందంటే సార్ విష్ణుకుండిన తర్వాత
మనకి మధ్యలో కొంతమంది స్వతంత్ర రాజులు ఉన్నారు. అంటే పృథ్వీసీమూల రాజు అని ఒకడు ఉన్నాడు. వాడి కొండవీడులో కాపరపేట దొరికినాయి. వాడు మధ్యలో కొంత ఏరియాని రూల్ చేశాడు. పృథ్వీ శ్రీమూలుడు వాడి 3 రాగరిక శాసనాలు దొరికాయి. అది వాడు 6వ శతాబ్దం వాడు. అయితే ఈ కాలంలో ఏమైందంటే పులకేసి ఎప్పుడైతే 612వ సంవత్సరం 17వ సంవత్సరంలో తూర్పు తీరానికి వచ్చి మొత్తం జయించి అటు నుంచి పైకి వెళ్ళి హర్షవర్ధన్ ఓడించి గుజరాత్ వెళ్ళి గుజరాత్ను కూడా జయించి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఏం చేశాడు, తీరాంధ్రంలో అయ్యో ఇది నా సొంతమైంది కదా, మరి దీన్ని పరిపాలించడానికి నేను మళ్ళీ అగైన్ వాతాపి వెళ్ళాలి ఆయన బాదామి. ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళ తమ్ముడు కుబ్జ విష్ణువర్ధన్ వాడిని ఇక్కడ పెట్టి ఒరే నువ్వు వేలుకో దీన్ని అని అన్నాడు. ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. ఏమిటి, అక్కడి నుంచి వచ్చినటువంటి పులకేసి పూర్తిగా బాదామి చాళుక్య ఆర్కిటెక్చరే కంటిన్యూ అయింది తెలంగాణలో. ఎక్కడ మీకు అలంపూర్ 9 ఆలయాలు పూర్తిగా బాదామిలో ఎట్లా ఉన్నాయో, ఐహోళ్ళు ఎట్లా ఉన్నాయో, పట్టగళ్ళు ఎట్లా అట్టగా ఉంటాయి. మళ్ళీ మీకు ఆ చూపు ఎక్కడి దాకా వచ్చిందో చెప్పమంటారా, తేరాల అని మీకు మాచర్ల పక్కనే ఉంటుంది. రూపులమ్మ గుడి అని మాచర్ల, మళ్ళీ ఇది ఆంధ్రప్రదేశ్, అక్కడ కూడా అదే ఆకారమైన గుడి. మళ్ళీ మహానంది అదే ఆకారమైన గుడి. పాణ్యం అదే. అంతే పశ్చిమ బాదామి చాళుక్యులు ఎంతవరకు ఉన్నారో వాళ్ళ ఆర్కిటెక్చర్, సిగ్నేచర్ ఆర్కిటెక్చర్ దొరికింది. దాన్ని రేఖానాగరం అంటాం సార్ మనం. కానీ తూర్పు చాళుక్యులు అక్కడ వాళ్ళే. వీడు బ్రదరు వాడన్నాడు నో, అసలు దానికి దీనికి సంబంధం లేదు, 2 రాజవంశాలని కదా, వేరే రకమైన ఆర్కిటెక్చర్. అప్పటి వరకు అటు పల్లవులు కూడా అప్పుడే స్టార్ట్ చేశారు కదా సార్. బాపట్లతో భావనారాయణ స్వామి ఎవరిది అది 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 యాక్చువల్గా చోళుల కాలం నుంచి వచ్చింది మనకి. చోళులు అంటే వెలనాటి చోళులు అది 1000. అయితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఈ బాదామి చాళుక్యులు ఈ తెలంగాణలో వాళ్ళ సిగ్నేచర్ ఆర్కిటెక్చర్లో అద్భుతమైన ఆలయాలు కట్టారు. బాగా ఎత్తుగా పారాబోలిక్ స్ట్రక్చర్లో. తీరాంధ్రంలోకి వచ్చేసరికి వీళ్ళు ఒక ద్రావిడ పద్ధతిలో కట్టారు. అంటే దాన్ని ఏమంటామంటే చదరంగా ఉంటాయి ఆలయాలు. విమానం కూడా కోట లక్షణాలతో ఒక చిన్న విమానాలు ఉంటాయి అన్నమాట. అది మీకు పొందుగులని మొట్టమొదటి గుడి వాళ్ళది. ఎక్కడ దాచేపల్లి దగ్గర పొందుగుల అంటారు. కృష్ణాన్ని దాటుతాం కదా సార్ మనం, మూసి దాటుతాం కదా, వాడపల్లి దగ్గర కృష్ణా అనేది దాటుతాం మనం. ఇటు రాగానే ఆంధ్ర సైడ్ రాగానే పొందుగుల అంటారు. అదిగో అక్కడ వాళ్ళ మొట్టమొదటి దేవాలయం. అది కూడా వీడు కట్టిందే. ఎవడు, ఈ కుబ్జ విష్ణువర్ధనుడు కొడుకున్నాడు ఒకడు, వాడి పేరు మొదటి జయసింహుడు. వాడు మాచర్లో గుడి కట్టాడు, తీరాల్లో గుడి కట్టాడు, విప్పర్లో గుడి కట్టాడు, అన్ని చోట్ల తెలుగు శాసనాలు వేశాడు. తెలుగు అద్భుతమైన గమ్మత్తైన తెలుగు ఉంటుందన్నమాట. సో అప్పటి నుంచి ఆలయం దాక్షిణాత్య ద్రావిడ పద్ధతిలో వీళ్ళు పూర్ ద్రావిడంలో ఆలయాలు కట్టారు సార్. ఇవి మీకు ఈ తూర్పు చాళుక్యుల కాలం దేవాలయాలు చూడాలంటే మీకు పంచారామాలు, అమరావతి, చేబ్రోలు పంచారామం కాదు కానీ అదే ఆకారం, డబల్ స్టోరీలో కడతారు వాళ్ళు ఆలయాలు. ద్రాక్షారామం, సామర్లకోట, గునుపూడి, భీమవరం, పాలకొల్లు, ఇవన్నీ పంచ ఆరామాలు. అలా కొత్త రకమైన ఆర్కిటెక్చర్లు వచ్చేసింది మనకి. తర్వాత మధ్యలో రాష్ట్రకూటులు వచ్చారు ఇటు తెలంగాణ రాయలసీమ వైపు. వాళ్ళు రూపాల సంగమేశ్వరుని భవనాసి, అహోబిలంలో పుట్టే భవనాసి నది వచ్చి మీకు అక్కడ సంగమేశ్వరంలో ఆత్మకూరు మధ్య ఇది తాలూకాలో కలుస్తుంది సార్. అది ఇటుపక్క సోమశిల, అటుపక్క సిద్ధేశ్వరం అంటారు, సంగమేశ్వరం అంటారు. ఆ సంగమేశ్వరం దగ్గర కలిసేది అక్కడ నిర్మించాడు ఎవడు, రాష్ట్రకూట మొదటి కృష్ణుడు. కైలాసనాథ స్వామి దేవాలయం ఎల్లోరాలో కట్టినటువంటి వాడే మళ్ళీ ఇక్కడ గుడి కట్టారు. అదే అదే మోడల్ అన్నమాట. సో అది కొత్త రకమైన పల్లవ శైలిలో ఉండేటువంటి రాష్ట్రకూట ఆలయాలు మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. అంటే ఏమిటి, ఈ రాష్ట్రకూటుల ఎఫెక్ట్ కోస్టల్ ఆంధ్ర మీద లేదు, ఓన్లీ రాయలసీమ తెలంగాణ రెండే. ఎందుకంటే వాళ్ళు రూల్ చేసింది, వాళ్ళు పల్లవరం దాకా చేశారు సార్. ఒక శాసనం పల్లవరం, ఇప్పుడు మెడ్రాస్ చెన్నై ఎయిర్పోర్ట్ ఉందా, అక్కడ ఒక శాసనం దొరికింది రాష్ట్రకూటులు, అంతవరకు వెళ్ళారు వాళ్ళు. బట్ ఈ ఆంధ్ర కోస్ట్ మాత్రం రాలేదు వాళ్ళు రాలే. కానీ సంఘర్షణలో వాళ్ళు దూరారు. ట్రైపార్టైట్ స్ట్రగుల్ అంటారు. చాళుక్య పల్లవ రాష్ట్రకూట ట్రైపార్టైట్. దాని తర్వాత మీకు ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఇంకొక రాజవంశం వచ్చింది. ఏమిటది, తూర్పు గాంగ. పశ్చిమ గాంగులు కాదంబులు, పశ్చిమ గాంగులు కర్ణాటకలో తలక్కాడు ప్రాంతం నుంచి పరిపాలించారు కదా సార్. వాళ్ళలో ఒక బ్రాంచ్ తూర్పుకు వచ్చేసింది. తూర్పుకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఉత్తరాంధ్ర కళింగం ప్రాంతాన్ని వాళ్ళు పట్టు సాధించుకొని అక్కడ కూడా ఆలయాలు నిర్మించారు. ఆ ఆలయాలు కూడా మళ్ళీ పశ్చిమ చాళుక్య ఆలయ వాస్తునే తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మూలం ఇక్కడ కదా కర్ణాటక. ఈ కర్ణాటక ఆర్కిటెక్చర్ని తీసుకున్నారు వాళ్ళు కూడా. మీరు ఇప్పుడు చూస్తే శ్రీముఖలింగం
అది అసలు ఒక విలక్షణమైనది. అది మీకు పంచాయతనాలయమే. కానీ చుట్టూ ఉన్న కాంపౌండ్ కూడా వాస్తుశిల్ప కళకు పరాకాష్ఠ ఉంది. లింగరాజు ఆలయం ఇది ఒకే రకంలో ఉంటాయి ఒరిస్సాలో. ఉంటుంది మనకి. ఎందుకు ఉంటుంది అంటే తూర్పు గంగులు కదా. ఓ కటక్ దాటిపోయారు కదా సార్ వాళ్ళు. మీకు కోణార్క్ దేవాలయం కట్టింది కూడా తూర్పు గంగరాజే. అట్లా అన్నమాట. సో అది వచ్చింది సార్. రాయలసీమకి వస్తే గమ్మత్తు న్యూ ఎక్స్పెరిమెంట్స్ బిగినాయి. ఎక్కడ మీకు రేనాడు అంటాం. కడప, అనంతపురం, చిత్తూరు ఈ 3 ప్రాంతాలను కలిపి రేనాడు అంటారు. ఆ రేనాడులో రేనాటి చోళులని మొట్టమొదటి తెలుగు శాసించింది వాళ్ళే కదా. వాళ్ళు కూడా చోళులే, ఆరిజిన్ చోళులే. కానీ తెలుగులో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చినాక వీళ్ళది వచ్చి ఒక కొత్త రకమైన ఆర్కిటెక్చర్ కట్టుకున్నారు వాళ్ళు. దాన్ని రేనాటి చోళ దేవాలయాలు అంటాం మనం, కొత్త రకం. తర్వాత వైదుంబులు, వాళ్ళు కేవలం మీకు మడకశిర, వాయలపాడు ఆ ప్రాంతాలను పరిపాలించిన వైదుంబులు, వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన కొద్దిపాటి తేడాతో కట్టుకున్నారు సార్. దాని తర్వాత బాణులు అని ఉన్నారు, బాణరాజులు, వాళ్ళు కూడా అట్లాగే. వీళ్ళిద్దరు కాకుండా రాష్ట్రకూట పల్లవ 2 ఆలయ వాస్తు సమ్మేళనాల మిశ్రమాన్ని తీసుకొని అత్యంత నైపుణ్యవంతంగా ఆలయాలను తీర్చిదిద్దారు. మడకశిర దగ్గర ఉన్నటువంటి హేమావతి, తెలుగు నేలే. హేమావతిని పరిపాలించిన వాళ్ళు ఎవరు? నొలంబులు. వాళ్ళని నొలంబ పల్లవులు అంటారు. అద్భుతమైన ఆలయం సార్ అది. సిద్ధేశ్వర, దొడ్డేశ్వర 2 అవి ఎవరైనా పోయి చూడవలసిందే. చిన్న మైక్రో ఆర్ట్ అంటాం మనం. మడకశిర దగ్గర లోపలికి హేమావతి రాజధాని అది. హెంజేరు అంటారు రాజధాని అది. మన అక్కడ మీకు 3 అంగుళాల పై 3 అంగుళాల్లో అద్భుతమైన శిల్పం ఉంటుంది. ఆశ్చర్యం మనకి. సో అలా భిన్న ప్రాంతాల్లో ఒకే. ఇక్కడికి వస్తే తెలంగాణలో మళ్ళీ మీకు రాష్ట్రకూటుల అనంతర కాలంలో వచ్చిన వాళ్ళు ఎవరు? కందూరు చోళులు అని వచ్చారు. మళ్ళీ ముదిగొండ చోళులు, మన కోదాడ దగ్గర ముదిగొండ. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వేములవాడ చాళుక్యులు, వాళ్ళు చాళుక్యులు వచ్చారు. వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కందూరు చోళులు, మళ్ళీ చోళ చాళుక్యులు. చూశారు కదా, ఎవరికి వాళ్ళకి భిన్నమైన శైలుల్లో ఆలయాలు నిర్మించారు. ఎవరెవరి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మనం వేములవాడ చాళుక్యులు మీరు వేములవాడ దేవాలయమే చూపించవచ్చు. భీమేశ్వర ఆలయం అద్భుత, కేదారేశ్వర ఆలయం అద్భుతం. అది ఒక రకమైన ఆర్కిటెక్చర్, రాష్ట్రకూట్లకు దగ్గరగా ఉంటుంది సార్ అది. ఇక్కడికి వస్తే కందూరు చోళులు చెప్పాలంటే పాన్గల్ దేవాలయాలు ఉన్నాయి. కందూరు చోళులు నిర్మించినవి. తెలుగు వాళ్ళు, తెలుగు చోళులు. మళ్ళీ తెలుగు చోళులు రాజమండ్రి మీకు నెల్లూరు దగ్గర ఉన్నారు. వాళ్ళు మీరు కృష్ణపట్నం వెళ్ళారా సార్ ఎప్పుడన్నా? నెల్లూరు నుంచి కృష్ణపట్నం. ఆ కృష్ణపట్నం, ముత్తుకూరు అద్భుతమైన ఆలయాలు తెలుగు పల్లవులు అక్కడ నిర్మించినాయి అన్నమాట. ఇలా ఆశ్చర్యకరమైన వస్తుంది. అసలు ఇదంతా కూడా కొంతకాలం హొయసలుల కింద కూడా ఉన్నాం మనం. అనంతపురంలో హొయసల శాసనాలు దొరికాయి, హొయసల శిల్పాలు దొరికాయి. ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. తొండై మండలం అంటాం మనం. ఎక్కడ తొండై మండలం? తొండమాన్ చక్రవర్తి పరిపాలించిన ప్రాంతాన్ని తొండై మండలం అంటాం. తొండమాన్ చక్రవర్తి మొట్టమొదటిసారి శ్రీ వెంకటేశ్వరుడికి కొండ మీద గుడి కట్టాడని కదా సార్ మనం. అయితే ఆ తొండై మండలంలో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పల్లవ సంప్రదాయం రాలేదు, చోళ సంప్రదాయం వచ్చింది. మనం ఈనాడు అనుకున్నటువంటి తంజావూరు నుంచి మొదలు పెడితే మన కటక్ దాటి హుబ్లీ నది వరకు, గంగా వరకు ఉన్నటువంటి ఒక మార్గాన్ని వాడు రాజేంద్ర చోళుడు ఏలాడు కదా సార్. దాన్ని అని ఏమన్నారు తెలుసా? చోళమండలం అన్నారు. ఆ చోళమండలమే రాను బ్రిటిష్ పీరియడ్లో కోరమాండల్ అయింది. అది అన్నమాట. కోరమాండల్ అంటే హోటల్ పేరు, మనకి ఫెర్టిలైజర్స్, కోరమాండల్ ఎక్స్ప్రెస్. వాట్ ఇస్ దిస్ కోరమాండల్? ఈ చోళమండల్ అట్లా అన్నమాట. సో గమ్మత్తైన విషయాలు జరిగాయి సార్. తర్వాత కాకతీయుల కాలంలో ఇప్పటి వరకు కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు సామంతులు. ఆ సామంతులుగా ఉన్నప్పుడు ఏం చేశారు? న్యాచురల్గా ఒక మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలా ఒక క్రమశిక్షణతో, ఒక విధి విధానాలతో ఉంటారో, ఒక రాజవంశపు పరిపాలన కింద ఉన్నటువంటి సామంతరాజులు కూడా స్వతంత్రంగా ఆలయాలు కట్టినా ఆ ప్రధాన శైలిలోనే కట్టాలి, దాటిపోవటానికి లేదు. అది క్రమశిక్షణను అతిక్రమించినట్టు అన్నమాట. అందుకని పెద్ద తేడాలు కనిపించవు మనకి. ఇక్కడ కాకతీయులు వచ్చేసరికి వీళ్ళు కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నా, కళ్యాణి చాళుక్యులకి హొయసలుల సామంతులే, కాకతీయుల సామంతులే. చోళంకీస్ ఎక్కడ మీకు గుజరాత్లో చోళంకీస్, వీళ్ళంతా సామంతులు, సమకాలీకులు. మనకు చూడండి, మీకు 1000 స్తంభాల గుడి హనుమకొండ, రామప్ప దేవాలయం పాలంపేట, చెన్నకేశవాలయం అని మీకు గంగాపూర్ దగ్గర ఉండే జడ్చర్ల దగ్గర, ఇది మాతృక వాటికి. సో ఇలా
సపరేట్ ఆర్కిటెక్చర్ సార్. నిజంగా తెలంగాణ ఆర్కిటెక్చర్ అంటూ ఉంది, సొంతంగా గట్టిగా చెప్పుకోవాలి అని అంటే మిగతా చోట్లేమో కళ్యాణి చాళుక్య, అది కర్ణాటకది, కర్ణాటక ఎక్స్పాన్షన్. స్వతంత్రంగా మనది అని చెప్పుకోవడానికి కాకతీయులండి, అద్భుతమైన ఆర్కిటెక్చర్. అలాగే మళ్ళీ రేచర్ల పద్మనాయకులు కూడా కాకతీయుల కంటే విభేదించి ఒక విలక్షణ శైలిని అటు దేవరకొండ, రాచకొండ, ఇంకా అనేక ప్రాంత కందికొండ, మొట్టమొదటి చోట్ల మీ ఉమామహేశ్వరం, ఇవన్నీ కూడా జాతర్రేవు, ఇవన్నీ రేచర్ల పద్మనాయకులు అని పిలువబడుతున్న వెలమరాజులటువంటి ఆలయాలు. ఇదిగో ఇందాక నేను చెప్పినటువంటి జటప్రోలు దేవాలయం, మంచాలకట్ట దేవాలయం, ఇవన్నీ కూడా వాళ్ళు నిర్మించినవి అన్నమాట. అట్లా అంటే 1వ శతాబ్దంలో ఇటుకలతో ఏమాత్రం అలంకారం లేని సాదా సీదా గోడలతో నిర్మితమైనటువంటి ఆలయ నిర్మాణ ప్రారంభ దశ నుంచి విలక్షణంగా ఎత్తైన గోడలు, ఇటుకల స్థానంలో రాయి, సాదా రాయి స్థానంలో స్తంభాల మధ్యలో మళ్ళీ తోరణాల పైన మంచి చక్కటి అలంకార శిల్పం, చక్కటి విమానాల్లో మళ్ళీ 2 రకాలు. ఒకటి స్టెప్డ్ పిరమిడల్ అంటాం, దాన్ని కాదంబ నాగర అంటారు, కాదంబ రాజుల దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నది. రేఖానాగరం బాదామి నుంచి మనకు వచ్చింది. ఇట్లా విమానాల్లో అనేక రకాలు ఉన్నాయి. విమానం అంటే దేవాలయం మీద ఉన్నటువంటి భాగం. సో వెరసి మనం అనుకునేది ఏమిటి అంటే ఈ ప్రయాణం, ఈ ఆలయ నిర్మాణం ఒక గొప్ప సంస్కృతికి నిదర్శనం. ఎందుకు ఆలయం నిర్మిస్తారంటే సమాజం హాయిగా ఆధ్యాత్మికంగా క్రమశిక్షణతో తప్పులు చేయకుండా ఉండటానికి అన్న ఉద్దేశంతో ఒక పవిత్ర కార్యంగా భావించి ధనికులు, ఉన్నతోద్యోగులు, రాజులు, వ్యాపారస్తులు వీళ్ళు ముందుకొచ్చి ఆ పుణ్యకార్యాన్ని చేపట్టేవాళ్ళు. తద్వారా ఏమైందంటే ఆ ఆలయంలో అర్చకత్వం, తర్వాత క్రతుకాండలు నిర్వహించే వాళ్ళేమో బ్రాహ్మణులు, వాళ్ళు అక్కడ వాళ్ళకి మఠాలు ఉండేవి, అక్కడ ఆశ్రమాలు ఉండేవి, అక్కడ తపోధనులు నివసించడానికి విద్యా కేంద్రాలు ఉండేవి. దాంతోనే చుట్టూ అల్లుకున్నటువంటి చక్కటి సంస్కృతి. మాలకారులు కావాలంటే పూలు, మన సాకలివారు కావాలి, అలా భజంత్రీలు కావాలి, సేవకులు కావాలి, పల్లకి మోసే బోయీలు కావాలి. చూసారా, ఒక త్రిపురాంతకం శాసనం ఇందాక మనం అనుకున్నామే, 72 మంది ఉద్యోగస్తుల జాబితా దొరికింది సార్ త్రిపురాంతకంలో. ఒక ఆలయంలో 72 రకాల ఉద్యోగులు, 72 సంఖ్య కాదు, రకాలు. అట్లా అన్నమాట. సో ఇదంతా ఏంటంటే మనం ఎలా ఆలోచించాలి అంటే ఒక్క ఆలయం ఆ గ్రామానికి ఒక సాంస్కృతిక కేంద్రం, ఒక విద్యానిలయం, ఒక కళా కేంద్రం, ఒక సాంస్కృతిక కేంద్రం, ఒక బ్యాంకు, ఒక ఆదుకునేటువంటి ఆపన్న హస్తం, అన్నిటికి మించి సనాతన ధర్మ కేంద్రం. ఇంకేం కావాలి మీకు? అక్కడే న్యాయాధీశుడిగా వ్యవహరించిన ఆధారాలు ఉన్నాయి, శిక్షలు విధించిన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ జరిగాయి? గుళ్ళో జరిగాయి. పంచాంగ శ్రవణం, ఈ పంచాంగ శ్రవణం వల్ల ఏమవుతుంది? అప్పట్లో ఇలా క్షణాలు మారి నిమిషాలు గంటలై ఇలా గడియారాలు లేవు కదా, ఉన్నాయి ఒక రకమైన గడియారాలు, గడియ శాసులు అనేవాళ్ళు. ఆ గడియారాన్ని నిర్వహించేవారిని గడియారం వారు అని కూడా వచ్చింది అట్లాగే. కానీ ఇప్పుడు మనకి అప్పట్లో తిథులు, వార, నక్షత్రాలు, ఈ పంచాంగాన్ని కనుక ప్రతిరోజు మనం మననం చేసుకుంటే రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు ఇవాళ ఎలా ఏర్పడినది ఒక విజ్ఞానం. అది రైతులకు ఎంతో ఉపయోగపడేది. రైతులకే కాదు, ఇదిగో ఇలా ఋతువు మారినప్పుడల్లా పండుగలు, పబ్బాలు, పర్వదినాలు, సందర్భాలు ఏర్పడినటువంటి ఒక చక్కటి, దాన్ని మనం ఏమన్నాలంటే ఒక చక్కటి వాతావరణం, అట్మాస్ఫియర్కి ఆలయాలు కేంద్రాలుగా ఉండేవండి. ఇక అన్నిటికీ మించి మనకు స్వర్ణయుగం విజయనగర కాలం. విజయనగర కాలంలో ఎక్కడెక్కడ వచ్చాయి, ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్లో వచ్చినటువంటి మార్పులను అవి కాస్త చెప్పండి. విజయనగర కాలంలో ఏమైందంటే అప్పటికే మ్లేచ్చులు అని పిలువబడుతుంది. మ్లేచ్చులు అంటే మన దేశానికి సంబంధించిన పరాయి వ్యక్తులు. వాళ్ళ సంస్కృతి వేరు, ఆచార వ్యవహారాలు వేరు. అదిగో వాళ్ళు వచ్చారంటే ఇక్కడ సంక్రాంతి జరుగుతుంది, మన దాని మీద వాళ్ళకి నచ్చక ఈ రకరకాల ఇంటర్ఫిరెన్స్లు ఉన్న నేపథ్యంలో అప్పటికే ఢిల్లీ సుల్తానేట్ కాకతీయ సామ్రాజ్య పతనానికి ప్రత్యక్ష సాక్ష్యం కదా. అదిగో ఆ నేపథ్యంలో ఏర్పడి ఇంకా వాళ్ళు విజృంభిస్తూ మధుర వరకు వెళ్ళే నేపథ్యంలో
విద్యారణ్య స్వామి అనే ఒక మహనీయుడు మళ్ళీ పోగొట్టుకున్న గతకాలపు వైభవ ప్రభావాలను సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించి పునరుద్ధరించి ఈ కాలంలో మనకు మనం స్వేచ్ఛగా జీవించగలిగే వాతావరణాన్ని కల్పించటానికి నాకు ముందు వ్యక్తులు కావాలి, నాకు ముందు ఈ సనాతన ధర్మ కాగడాన్ని వెలుగు విరజిమ్మేలా వ్యక్తులు కావాలనుకున్నప్పుడు ఆయన ఆ విజయనగర సామ్రాజ్య నిర్మాణం ఆయన ఏమన్నారంటే కొత్త ఆలయాలు నిర్మించే బదులు ఇదిగో ఈ దాడుల నేపథ్యంలో ఇప్పటి వరకు ఏమాత్రం చేయూత లేకుండా శిథిలమైన ఆలయాల్ని పదిలం చేయండి. నిత్య దీప నైవేద్యాలకు కొరవడి ఆలయంలో ఉన్న మూల విరాట్టులు కూడా దైన్యాన్ని ప్రదర్శిస్తున్నాయే, దాన్ని కాదనండి. అదిగో ఈ నేపథ్యాన్ని మీరు తీసుకురండి అన్న ఉద్దేశంతో ఏమైందంటే మళ్ళీ అంటే శిథిల ఆలయాల పదిలపరచడం, జీర్ణోద్ధరణ, అదే కాకుండా కొత్త ఆలయాల నిర్మాణం ఒక్కమ్మడిగా మునుపెన్నడూ లేని చందాన 1336 సంవత్సరం సామాన్య శకంలో ప్రారంభమై 1565 వరకు నిరాటంకంగా సాగింది. ఆ తర్వాత సన్నగిల్లింది, మునుపటి వైభవాన్ని కోల్పోయింది. అప్పటి మిసిని జరిగినటువంటి ఆలయాలు ఏమిటంటే గమ్మత్తు ఏమిటంటే సార్, ఈ విజయనగర ఆర్కిటెక్చర్లో మళ్ళీ ఏ రాజు వచ్చినా కూడా ఇక్కడే మన ముఖ్యమంత్రులు మారితే ఇవాళ మారాడు ముఖ్యమంత్రి, నిన్నటి వరకు ఒక విధానం అమల్లో ఉంటుంది. కానీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి క్షణం నుంచి ఆ నిన్నటి వాసనలు నాకు కనిపించటానికి వీలు లేదు. నిన్నటి రూపురేఖలు మాసిపోవాల్సిందే. ఇదిగో ఇవాళ ఈ పద్మం వికసిస్తోంది, ఇదిగో ఇలా ఈరోజు వికసించింది కొనసాగాలి అన్న ఉద్దేశం ఇప్పుడు ఎలా ఉందో రాజకీయాల్లో అప్పుడు కూడా ఉంది. అందుకని విజయనగర కాలం వచ్చేటప్పటికు ఈ రాజవంశం కొత్తది, ఉద్దేశం కొత్తది, తర్వాత దాని ఆశయం చాలా గొప్పది. అది ఉండాలి అంటే మళ్ళీ మునుపటి కాకతీయ ఆలయాలు, మళ్ళీ మునుపటి తూర్పు గంగా ఆలయాలు, మళ్ళీ మునుపటి చోళ ఆలయాలు, మళ్ళీ మునుపటి హొయసల ఆలయాలు కాదు. కొత్తగా వినూత్న కొంగొత్త పోకడలు ప్రతిబింబించాలి. శిల్పులారా రండి, కొత్త రూపాలని ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళు శిల్పీనాం యుక్తి భుక్తిమాచరేత్, శిల్పులకి భుక్తి కావాలి. అదే సందర్భంలో వాళ్ళ యుక్తిని కూడా ప్రదర్శించాలి. దట్ కేమ్ ద వర్డ్ ఇన్నోవేషన్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. అప్పటి వరకు ఉన్నదాన్ని కాపీ చేయటం కాదు కదా, కొత్త ఆకారాలు రావాలి, ఆలయాలు బాగా విస్తరించాలి, ఉత్సవాలు పెరిగిన అనేక రకాలు. తిరుమల దేవస్థానం చూసుకోండి సార్ మీరు, ఆవిడ సామాన్య శకం 866లో ఆవిడ అక్కడ పెట్టిన మొదటి బ్రహ్మోత్సవం రాను ఎన్ని బ్రహ్మోత్సవాలు అయ్యాయి. అచ్యుతరాయల కాలానికి 6 బ్రహ్మోత్సవాలు వచ్చినాయి. కృష్ణదేవర అనంతరం ఇంకా పెరిగినాయి. అలానే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఉత్సవాలు అన్నీ పెరుగుతూ పోయినప్పుడు వాటికి సంబంధించిన ఊంజల మండపం, దేవుడు ఉయ్యాలి అక్కడే ఊగుతాడు పల్ల ఆలయం. కానీ విశేషోత్సవం కాబట్టి మనకు ఊంజల మండపం ఉందా లేదా తిరుమలలో? గుళ్ళ మండపం దాటి కిందకు వస్తే 1000 స్తంభాల ముందు ఈ పక్కన ఉండేది ఊంజల మండపం, నీరాళి మండపం, కోనేటి మండపం, తర్వాత పారువేట మండపం, ఎన్నొచ్చింది 4 కాళ్ల మండపం, ఎన్నొచ్చినాయి సార్. అనేక రకాల మండపాల్లో 40 రకాల కొత్త మండపాలు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? విజయనగర కాలంలోనే. అందుకని విజయనగర ఆలయ వాస్తుని భారతదేశంలోనే హిందూ దేవాలయకు పరాకాష్ఠగా చెబుతారన్నమాట. అయితే వాళ్ళు ఏం చేశారు, అప్పటికప్పుడు చిటికేసి పుట్టించలేదు. అప్పటికే అందుబాటులో ఉండి తర్ఫీదు పొందిన శిల్పుల కళా కౌశలాన్ని మరో రూపురేఖలు ఇవ్వమన్న నేపథ్యంలో చోళుల ఆలయాలు అప్పటి వరకు ఉన్నాయి, పాండ్యుల ఆలయాలు అప్పటి వరకు ఉన్నాయి. అదిగో ఆ 2 ఎలిమెంట్స్ని తీసుకొని మాకు ఒక విలక్షణ శైలి ఇవ్వండి అన్నప్పుడు విజయనగర వాస్తుశిల్ప శైలి ప్రత్యక్షంగా కొత్త రూపం తీసుకుంది. అదిగో ఆ కొత్త రూపే మీకు ఎక్కడ హంపి విజయనగరంలో ఉన్నటువంటి 140 కట్టడాల్లో మనం చూసుకోవచ్చు, ఉదయగిరిలో చూసుకోవచ్చు, తిరుమల, తిరుపతి, మన ఉదయగిరి, నెల్లూరు దగ్గర ఉదయగిరిలో చూసుకోవచ్చు, మంగళగిరిలో చూడవచ్చు. అట్లా దక్షిణాది ప్రత్యేకರಲ್ಲಿ మీకు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ఒక్క ఊరు కాదు సార్, ప్రతి చోట మీకు గండికోట వెళ్ళండి, పూర్తిగా వికసిత విజయనగర ఆలయ వాస్తు శిల్పకళకు ప్రత్యక్ష తార్కాణం గండికోట.
గండికోట ఇవ్వద్దు. మీకు ఇంకా ముందుకెళ్తే మీకు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి పుష్పగిరి గమ్మత్తు ఏమిటంటే ఒక రకమైన కొత్త రకమైన వైద్యనాథ స్వామి దేవాలయం ఉంటుంది. కొత్త రకమైన ఆర్కిటెక్చర్ సార్ అది. అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదు. రెండిటికి మేళవంగా ఒక కొత్త జాతి ఒక దాన్ని తీసుకొచ్చారు. అలా మీకు నాగలాపురం, నారాయణవనం, తర్వాత సోమపాలెం, ఒకటి కాదు రెండు కాదు సార్, రంగనాయక స్వామి దేవాలయం నెల్లూరు, ఇవన్నీ విజయనగర కాలంలో విస్తృతంగా చాలా విశాలంగా అత్యంత ఎత్తైన ఆలయ శిఖర గోపురాలు, అత్యంత ఎత్తు. మీకు తిరుపతి గోవిందరాజ స్వామి గుడి 205 ఎత్తు, ఇంకెక్కడ అంత ఎత్తుది లేనే లేదు. అలా ఇక్కడ నేను చెప్పేది ఆంధ్ర తెలంగాణలో అలా విజయనగర వాస్తు కాలంలో గమ్మత్తు ఏమిటంటే అప్పటికి ఆన్స్లాట్ ఆఫ్ ముస్లిం ఇన్వేషన్స్ని అడ్డుకట్ట వేశారు. ప్రజలందరికీ ఒక భరోసా దక్కింది. వాళ్ళు వ్యవసాయం మీద దృష్టి పెట్టారు, మిగతా వృత్తి పనుల మీద దృష్టి పెట్టారు. తద్వారా ఆర్థిక పరిపుష్టి దొరికింది. చేతి నిండా ప్రభుత్వం దగ్గర, వ్యక్తుల దగ్గర ధనం ఉంది. ఈ ధనాన్ని ఇటు ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించి ధార్మికపరమైన కట్టడాలకు ప్రాధాన్యతనివ్వటం వల్ల ఇన్ని చోట్ల ఇన్ని ఆలయాలు, ఇంత శిల్పం రూపుదిద్దుకుంది. మనకు ఆంధ్రులకు చాలా ప్రధానమైనటువంటి 2 క్షేత్రాలు, ఒకటి శైవ క్షేత్రం శ్రీశైలము, వైష్ణవ క్షేత్రం తిరుమల. ఈ రెండింటిని గురించి ఆర్కిటెక్చరు, వాటి ఎవల్యూషను, డిఫరెంట్ డైనాసిటీస్ కింద కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను శ్రీశైలం గురించి చెబుతాను సార్. శ్రీశైలాన్ని వీళ్ళు విష్ణుగుడిని ఏమంటున్నారంటే శ్రీశైల పదానుద్యాత అనేటువంటి ఒక టైటిల్ ఉంది. ఎవరికి? విష్ణుకుండిన రాజులకు. ఎవరు ఈ శ్రీశైల శ్రీపర్వత పదానుద్యాత? శ్రీపర్వతం, శ్రీశైలం, శ్రీపర్వతం, శైలం పర్వతం ఒకటే. ఈయన బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఆంధ్రుల చరిత్ర రాసిన తర్వాత దాంట్లో ఏమంటారంటే ఈయన ఎవరో కాదు, శ్రీపర్వతం అంటే శ్రీపర్వత విజయపురం ఉంది కదా, అది మళ్ళీ విజయపురి, అదే శ్రీపర్వతం. శ్రీపర్వత విజయపురం శాసనాల్లో కూడా ఉంది. అక్కడ బుద్ధ భగవానుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు బౌద్ధ అనుయాయులు కదా అని అనుకున్నారు అని ఆయనంటే, మిగతా పరిశోధకులంతా కానే కాదు, శ్రీశైలం అంటే శ్రీశైలమే, అక్కడున్నది మల్లికార్జునుడే, ఆయన శివుడే, భవుడే, అదిగో ఆయనని, ఇలా రకరకాల చర్చలు జరిగాయి. ఏది ఏమైనా శ్రీశైలంలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పురావస్తు ఆధారాల రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఆలయం కళ్యాణి చాళుక్యుల కాలం నుంచి మాత్రమే ఉనికిలోకి వచ్చింది. అంటే అంతకు ముందు కూడా ఉంటుంది 11, 12 శతాబ్దాలు. దాని తర్వాత మళ్ళీ కాకతీయులు విలక్షణంగా, మీకు ఆ మహామండపం ఉంది కదా సార్, ఏది మెయిన్ గర్భాలయ అర్ధమండపం తర్వాత ఉన్న మహామండపం, ఎంత పెద్ద స్తంభాలు అవి. ఆ స్తంభాలన్నీ కాకతీయ గణపతి దేవుని కాలపు కట్టడాలు. బయట శాసనం కూడా ఉంది గణపతి దేవుడిది. దానికి ముందు వచ్చినటువంటి మీకు వీరశిరో మండపం. ఆ రోజుల్లో ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీ దగ్గర మీకు ఒక అటెండర్ ఉంటాడు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అయ్యో మా సార్ ఎంత మంచివాడు, ఈయన కష్టం వచ్చింది, ఆయన కష్టం తీరితే స్వామి నేను నీకు ఇచ్చేస్తాను ఒక మొక్కు ఉంటాడు. అలా మొక్కుల్లో నా తలను మీకు సమర్పిస్తానన్న మొక్కు కూడా ఉంది. అలా అందరూ వచ్చి తమ మొక్కులు చెల్లుబాటు అయిన నేపథ్యంలో చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి ఒక్కొక్కరు రావడం, గంట కత్తిరితో తల అలా కత్తిరించుకున్నప్పుడు తల కింద పడేది. వీరమల్లులను ఏదో వాళ్ళ పేర్లు కూడా ఉంది. అదే వాళ్ళు వీరులు అంటారు. దాంతో ఏమంటారంటే వీర శిరోమండపం, అదే శాసనాలు కూడా ఉన్నాయి కదా. 1777 అన్న వేమారెడ్డి వీర శిరోమండపాన్ని కట్టి ఊరే కింద పడతాను తలకాయలు, వీళ్ళకి ఆచ్ఛాదన కావాలి కదని మండపం కట్టించాడు. అది రెడ్డి రాజుల కాలం. రెడ్డి రాజుల తర్వాత అక్కడికి వచ్చింది ఏంటంటే వీరకల్లు అంటే అదే ఎవరైతే చనిపోతారో చనిపోయిన బొమ్మను చేసి ఆరాధిస్తారు. ఆ మహానుభావుడు త్యాగం చేశాడని. దీని తర్వాత సార్ మీకు అంటే నేను వచ్చింది మీకు ఇప్పుడు కృష్ణదేవరాయలు. శ్రీశైలంలో కృష్ణదేవరాయలు హాయిగా ముందున్నటువంటి ఆ స్తంభాల మండపం, ఆ రోడ్డంతా ఆయన కాలంలో ఆయన దగ్గర ఉన్న అవసరం చంద్రశేఖరయ్య అని ఆయన అది నిర్మించాడు. కృష్ణదేవరాయలు గోపురాన్ని నిర్మించాడు. కృష్ణదేవరాయల తర్వాత అచ్యుతదేవరాయలు కూడా, సదాశివరాయలు, అచ్యుతరాయలు కూడా ఇచ్చారు. తనకంటి దేశాయి రెడ్లు అని తనకల్లు అని అనంతపురంలో ఉంది. వాళ్ళు ఆ కాంపౌండ్ వాళ్ళు పెట్టిందే వాళ్ళు తనకంటి దేశాయి రెడ్లు. అంత అద్భుతమైనటువంటి శిల్పం చుట్టూ అప్పటి ఆచార వ్యవహారాలన్నీ కూడా
దాంతోపాటు ఏమైంది, కృష్ణ శివాజీ వచ్చాడు 1674లో. ఆయన అయ్యో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం కదా, భవానీ మాత భ్రమరాంబికే కదా, ఈవిడ దగ్గర నేను ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో అక్కడ నిద్ర చేసిన సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని ఉత్తర వైపు ద్వారాన్ని ఆయన శివాజీ కట్టించి ఆ తర్వాత ఆయన దక్షిణాత్యానికి వెళ్ళాడు. అదిగో ఇలా చూసారా అంటే ఒక రాజు కాదు, 2 రాజులు కాదు, ఇంకొకటి మళ్ళీ రేచర్ల పద్మనాయకులు కూడా జాతర రేవు అని శ్రీశైలానికి ఇటుపక్క పాతాళగంగకు ప్రోలయ వేమారెడ్డి మెట్లు కట్టిస్తే మళ్ళీ దానికి వాళ్ళకి రెడ్లకి పద్మనాయకులకి పడేది కదా. వాళ్ళు ఏం చేశారు, మేము కూడా ఇటు ప్రజలకి కట్టిస్తామని జాతర రేవు, దాని పేరే జాతర రేవు, అక్కడ మండపం కట్టించాడు, మెట్లు కట్టించాడు అక్కడ. అదిగో అలా మనకేమైందంటే విజయనగర కాలంలో శ్రీశైలం విపరీతంగా పెరిగిపోయింది సార్. దాని తర్వాత ఇక దెబ్బ కొట్టేసింది. విజయనగరం అనంతర కాలంలో ఏమైందంటే మధ్యలో ఒక 200 సంవత్సరాలు అసలు ఎవరు గుడిని పట్టించుకోలేదు. చెంచుల అధీనంలో ఉంది. కాంపౌండ్ వాళ్ళు మొత్తానికి రాగి రేకులు కొట్టబడి ఉన్నాయి. ఆ రేకులను వీళ్ళు దోపిడీ దొంగలై తీసుకెళ్ళి అమ్ముకోవటం జరిగింది. అప్పుడు బ్రిటిష్ ఇంటర్ఫేర్ అయ్యి దాన్ని కాపాడటం ఓ వ్యవస్థ తర్వాత జరిగిపోయి ఇలా విస్తృతి చెందటం ఖచ్చితంగా చెంచుల అధీనంలో అయినాడు. దాంతో మీరు శ్రీశైల ప్రకరణం అని ఉంటుందండి. అప్పుడు అసలు అద్భుతంగా అప్పుడు ఉన్నటువంటి ఆ శ్రీశైలాన్ని చేరుకోవటానికి 8 ద్వారాలు కదా, అది ఎలా ఉందో అనేది పండితారాజ్య చరిత్రలో అద్భుతంగా ఉంటుంది. దాని మీద వాడరేవు శనివీరభద్రుడు గారు అద్భుతమైన వ్యాసం రాశారు సార్. చాలా అద్భుతంగా ఉంటుంది. మహనీయులు, మీరు ఈసారి వారిని కూడా కేవలం ఈ పర్వత ప్రకరణం మీదే మాట్లాడించారు. అంటే అప్పుడున్న దోపిడీ దొంగలు కొట్టడం, తిట్టడం, కూరగాయలు ఇవ్వటం, మరికొంతమంది ఆదుకోవటం, భర్తల మధ్యలో చనిపోవటం, పిల్లలు జారిపోవటం, ఇన్ని విషయాలంటే అన్ని విషయాలు తెలుస్తాయి. అది పక్కన పెడితే ఇక మీరు అన్నట్టుగా శ్రీశైలం యొక్క చరిత్ర అంటే మీకు అంటే 11వ శతాబ్దంలో మొదలై 18వ శతాబ్దం వరకు అలా విలసిల్లి విస్తృతం గావించబడింది. అనేక మఠాలు వచ్చాయి. అక్కడ పంచమఠాలు వచ్చినాయి, ఘంటా మండపం, అట్లా 10 మండపాలు వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ తిరుపతి వద్దాం. తిరుపతి మన అందరికీ తెలిసింది. తిరువేంగడం అని సంఘ సాహిత్యంలో క్రీస్తు పూర్వం, క్రీస్తుకు తొలి శతాబ్దాల్లో అప్పటికే అది తిరువేంగడంగా గుర్తింపు పొంది తిరువేంగడముడయ్యాన్ అక్కడున్న స్వామిని అలా పిలిచి అప్పటికే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనా స్థావరంగా ఉంది అన్నటువంటి ఒక ఆధారం ఉంది. దాని తర్వాత వస్తే మనకి నిజమైన ఆలయం రాతితో నిర్మించినటువంటిది మాత్రం శిథిలమైతే అందులో ఉన్న విగ్రహాన్ని మళ్ళీ బయటకు తీసి దానికి కళాకర్షణ చేసి జీర్ణోద్ధరణ గావించిన ఆవిడ మాత్రం శక్తి విటంకన్ అనే ఒక పల్లవ సామంతరాజు భార్య సామావై. ఆ సామావై అనే ఆవిడ సామాన్య శకం 866వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ ఆలయం శిథిలమైంది, దీన్ని పరిలం చేయాలని దీనికి ప్రతిరూపంగా తిరుచానూరులో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తేయించి అంత అయిన తర్వాత పునరుద్ధరణ తర్వాత ఒక వెండి భోగ శ్రీనివాసమూర్తిని చేయించి ఆమె ఇచ్చింది. ఇప్పటికీ చూసారా మీరు, ప్రధాన శ్రీనివాసాచారికి భోగ శ్రీనివాసుడికి రెండింటికి అనుసంధానం కట్టి ఉంటుందన్నమాట. ఆ తర్వాత సార్ మళ్ళీ అంటే పల్లవుల కాలంలో అది మొట్టమొదటిసారి రాతితో కట్టిన ఆలయం ఉంది అని మనకి తేలింది. దాని తర్వాత మళ్ళీ యాదవరాయలు, అక్కడ యాదవరాయలు అని ఉన్నారు, వాళ్ళే పరిపాలించి రూల్ చేశారు. వాళ్ళ కాలంలో మీకు పైన మొట్టమొదటిసారి 2 అంతస్తుల విమానానికి బంగారు పూత పూశారు. మొట్టమొదటిసారి 1240లో. అప్పుడు గణపతి దేవుడు ఇక్కడ పరిపాలిస్తున్నాడు. కానీ కాకతీయుల ఆధారం ఒక్కడ దొరకలే అక్కడ, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో లేదు అది. కాబట్టి యాదవరాయల కాలం యాదవులు అవ్వంగానే మళ్ళీ మనకి తొలి కాలపు మంగి దేవరాయలు అని కృష్ణదేవరాయలకు సంబంధించిన వాడు మళ్ళీ బంగారు కలశాన్ని పెట్టాడని శాసనం వేశాడు. అది ఇంకా ముందు బాగా దేవరాయలు వీళ్ళకంటే ముందు. దాని తర్వాత ప్రవడ దేవరాయలు వీళ్ళంతా వచ్చిన తర్వాత కృష్ణదేవరాయల కాలంలోకి వస్తే ఇక ఆయన 7 సార్లు రావటం, వచ్చిన ప్రతిసారి 6 సార్లు భార్యా సమేత 2 భార్యలతో వచ్చారు, ఒకసారి ఒక భార్యతో వచ్చాడు, తర్వాత ఒక్కడే వచ్చాడు. అలా వచ్చినప్పుడల్లా అనేక కట్టడాలు రూపుదిద్దుకొని దాన ధర్మాలు చేశారు. కృష్ణదేవరాయలు అక్కడికి వచ్చే 10 సంవత్సరాల ముందు అన్నమయ్య చనిపోయాడు. అన్నమయ్య కీర్తనలు పద కవితా పితామహుడుగా ఆయన అన్నమయ్య చేసే గానం ఆయన మరణించిన ఆ సప్తగిరిలో అలా ఆ కీర్తనలు, ఆ జవళీలు, ఆ కృతులు అవన్నీ కూడా మారుమోగుతూనే ఉండేవి.
దాన్ని మళ్ళీ ఆయన కొడుకు పెద్ద తిరుమలాచార్యుడు కంటిన్యూ చేశాడు. అన్నమయ్య టీటీడీ ఎంప్లాయీ, ఇది అసలు చాలా తక్కువ మందికి తెలుసు. అన్నమయ్య వాజ్ లేటర్ ఆన్ అపాయింటెడ్ యాజ్ ఆస్థాన మ్యూజిషియన్గా ఆయన అపాయింట్ అయ్యాడు. చాలా కొద్ది మందికి తెలుసు. దాని తర్వాత మళ్ళీ పెద్ద తిరుమలాచారిని కంటిన్యూ చేయించారు. అదిగో అలా ఏమైందంటే ఆ వచ్చే డబ్బంతా వాళ్ళు వీళ్ళు ఇచ్చింది ఈ ఆలయ విస్తృతికే వాళ్ళు వాడారు. ఇంకొక ఆశ్చర్యకం ఏంటంటే అన్నమయ్య మనవడు చిన్న తిరుమలాచార్యుడు, ఆయన మళ్ళీ పుష్కరిని కట్టించింది ఆయన సార్. తర్వాత మీ పడికామెల గోపురం కట్టించింది ఆయన. కానీ 1240కే గోపురం, అది వెండి వాకిలి గోపురాలు ఉన్న ఆధారాలు ఉన్నాయి, కానీ జీర్ణోద్ధరణ చేసింది ఆయన. మళ్ళీ మీ పోటు ఒకళ్ళమాత ఆలయం ఉంది కదా, అది కూడా తాళ్లపాక చిన్నన్నే కట్టించాడు. అది ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి వచ్చినాయి. అంటే మనం 9వ శతాబ్దంలో మనకు అంతకుముందు ఏమో సంప్రదాయం ఉంది, మామూలు తాత్కాలిక నిర్మాణ సామగ్రితో నిర్మించిన దేవాలయం ఉంటే 9వ శతాబ్దానికి రాతిది, ఆ తర్వాత శిఖరం, ఆ తర్వాత మీకు కులశేఖరపడి, ఆ తర్వాత రామర్ మేడై, ఆ తర్వాత స్నపన మండపం, ఆ తర్వాత మహామణి మండపం, ఆ తరువాత మీకు వరదరాజస్వామి దేవాలయం, ఆ తరువాత 12వ శతాబ్దంలో ఎప్పుడైతే ఈ మహనీయుడు రామానుజాచార్యుడు అక్కడికి వచ్చాడో రామాజ కోటాలను ఏర్పరిచి ఆయన ఎవరూ అంతకుముందు ఆలోచించకుండా పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వరుని పవిత్రతను కాపాడాలి అని 12 నిబంధనలు ఆయన అమలు చేశాడు. ఆ 12 నిబంధనలతో కేవలం పైన మాత్రం వాళ్లే ఉండాలి, ఆ పువ్వు అక్కడి నుంచి తెచ్చిన పూలతోనే పూజ చేయాలి, ఎవరైనా మరణానికి ఆసన్నం అయితే వాళ్ళని ముందే కిందకి దించాలి అని ఆ దేవుడికి మాత్రమే ఇచ్చాడు. వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని రామానుజ కూటం అనేటువంటి అన్నదాన సత్రాలను పెట్టాడు ఆయన. ఆయన కాలం అలా గడిచింది. ఆయన భాష్యకారులు అంట మనం, ఆయనకు కూడా ఒక విగ్రహం, చిన్న ఆలయం అన్నమయ్య దాటిన తర్వాత మనకు ఉంటుంది. అది ఆ తర్వాత జరిగింది ఎప్పుడు అంటే మళ్ళీ మనకి విజయనగర కాలంలో మట్ల అనంతర భూపాలుడు అనేవాడు పరమ పవిత్రమైన ప్రేమ పెంచుకొని అటు తిరుపతిలోను తిరుమలలోను అనేక రకాలైన కట్టడాలు చేపట్టాడు. మీకు మొదటి ప్రాకారం అంటే ఉన్నాయి 2 అనుకుంటే వైకుంఠ ద్వారాన్ని మనం పట్టించుకోకపోతే 2 ప్రాకారాలు. మొదటి ప్రాకారంలో మీ కళ్యాణ మండపం, పశ్చిమాన వేదపారాయణ మండపం, పరిమళపు ఆర, అక్కడి నుంచి మనం ఆనంద నిలయాన్ని చూసేటువంటి మెట్లు. దాని తర్వాత ఇమీడియట్గా మీకు మనకు భాష్యకారు అన్నమయ్య తాళ్లపాక కీర్తనలారా దాటేది యోగ నరసింహస్వామి. ఇట్లా దాంట్లో మళ్ళీ పరిమళపు అని ఇంకొకటి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని బయటకు వచ్చేది వెండి వాకిలి దాటి రాగానే మీకు 4 పక్కల 4 కాళ్ళ మండపాలు ఉంటాయి. వాటిని మనం ఏమంటాం సంపంగి మండపాలు అంటాం, సంపంగి ప్రదక్షిణం అంటాం. అలా తిరుమలరాయ మండపం అంటాం. ఆ తర్వాత మీకు శ్రీరంగరాయల మండపం, శ్రీరంగనాథుని విగ్రహాన్ని తురుష్కులు తీసుకెళ్లే సందర్భంలో తీసుకొస్తే ఉత్సవ విగ్రహాన్ని అతి కష్టం మీద మోసుకొచ్చి 60 ఏళ్ల పాటు ఇక్కడ భద్రపరిచి మళ్ళీ అక్కడ తీసుకెళ్లారు కదా. ఇప్పటికీ రంగనాథ స్వామి ఆలయం, ఆయనకు సంబంధించినటువంటి చక్కటి కళ్యాణ మండపం ఉన్నాయి. ఇలా బయట కట్టిన ప్రతిమా మండపం అంటాం. శ్రీకృష్ణదేవరాయలు ఆయన 2 దేవేరులు ఉన్నదాన్ని ప్రతిమా మండపం అంటాం, అద్దాల మండపం అంటాం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కట్టడం యాడై ఎదురుగా గొల్లభామ మండపం అంటాం. మనం గొల్ల మండపం అంటారు, గొల్లల మండపం. ఎందుకు అంటే ఇప్పటికి కూడా ప్రధాన అర్చకుడితో పాటు గొల్ల వ్యక్తి వచ్చి మాత్రమే తాళం తీస్తారు. అవును, అట్లా విధానాలు ఉన్నాయి సార్. అది తిరుమల ఆలయం నిజం చెప్పాలంటే ఒక విలక్షణమైనటువంటి హిందూ దేవాలయ వాస్తు శిల్పానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనశాల. ఆ ఆలయాల్లో స్తంభాలు చూడండి, మామూలు స్తంభాల మీకు తిరుమల రాయ మండపం స్తంభాలు మామూలు స్తంభాలా సార్? అవి తులాభారం తూగుతామే మనం, మామూలు స్తంభాల. వేద ఆశీర్వచనం ఇచ్చి మీకు శేషవస్త్రాన్ని కప్పేటువంటి మండపం మామూలు మండపం అది. అలా అనేక శిల్పాలు ఉన్నాయి, అనేక ఆలయ కట్టడాలు ఉన్నాయి. ఇంకా కళ్యాణ మండపం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడిన పరకామణి అని గతంలో జరిగేది. వేడం వైపున బంగారు బావి పక్కనే ఉండేది. దాన్ని కళ్యాణ మండపం అంటాం. ఎంత చక్కగా ఉంటుంది. కళ్యాణ మండపం వెనుక మళ్ళీ స్వామివారు వేయించేసి విడిది ఉండటానికి ఒక ఆలయం, విడిది గృహం కళ్యాణానికి. ప్రతిదీ కూడా అర్థవంతమైనటువంటి ఆగమ శాస్త్రోక్తంగా నిర్మించిన కట్టడాలు. అద్భుతం. ఇక అఫ్కోర్స్ ఇది చాలా పెద్ద సబ్జెక్టు, ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. మేబీ ఇంకొకడో పిలుస్తాను. అలాగే మోర్ ఇంపార్టెంట్లీ ఇంకొక విషయం మీద మాట్లాడిన తర్వాత ముగిద్దాం. మనం ఇది ముగిద్దాం.
నాకు ఒక తరం ఎప్పుడో వేటూరి సుందరరామూర్తి గారిని కలిసినప్పుడు త్రిపురాంతకం యొక్క వైభవాన్ని గురించి ఆయన చెప్పాడు. దాని గొప్పతనం ఆంధ్రులకు, తెలుగు వాళ్ళకు చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ప్రధానమైన కేంద్రం ఏదైనా ఉంది అంటే అది త్రిపురాంతకం అనేది. అవునవును సార్. నేను 2-3 తడవలకు వెళ్ళాను. ఆ స్థాయిలో అడిగితే స్థల పురాణం ఏదో కొంత చెప్తున్నారు, కానీ దాని ప్రాశస్త్యం, ఇంపార్టెన్స్ నాకు ఇంకా అంత అర్థం కాలేదు. మేబీ మీరు మీ అంటే దాంట్లో 2 రకాలు ఉన్నాయి సార్. ఆశ్చర్యం ఏంటి, మళ్ళీ శివనాగిరెడ్డి అన్నింటిని బౌద్ధానికి ముడిపెడతాడు అని కాదు, కానీ గమ్మత్ ఏమైందంటే 2016లో నేను శ్రీశైలం వెళ్తూ ఉన్నా. ఆ రోజు నాకు ఒక పెద్ద క్రేను ఒక 2 స్తంభాలను పైకి లేపటం కనిపించింది పోయేవాడికి రోడ్డు మీద. ఏమిట్రా ఈ స్తంభాలు వేసుకొని పోతే ఆశ్చర్యకరం, దక్షిణ వైపున ఒక గోపురం కట్టడానికి దేవాదాయ శాఖ వాళ్ళు ప్రారంభించారు. ఆ పైకి 2 స్తంభాలు లేపారు. లేపిన స్తంభాలు అక్కడ వెళితే ఆశ్చర్యం, అవి బౌద్ధ శిలా స్తంభాలు, ప్రాకృత శాసనాలు ఉన్నాయి. 2 స్తంభాలు వచ్చింది. దాని అర్థం అది అంతకుముందు బౌద్ధ స్థావరం, అంతకుముందు ఎప్పుడునండి. కానీ ఈ వీళ్ళు చెడగొట్టి చేయలేదు. అది నిరాదరణకు గురైన దెబ్బగా ఉంటే, పాడుబడి ఉంటే ఆ తర్వాత ఇక్కడ కట్టారు. అయితే దీనికి ఒక మైథలాజికల్ నేపథ్యం ఏమిటి అంటే, ఆయన కుమారస్వామి అంటాం కదా, అది దాని పేరే కుమారాచలం. త్రిపురాంతకం అనే తర్వాత వచ్చింది. ఎందుకు అక్కడ త్రిపుర సంహారం జరిగినటువంటి స్థలం ఇదని మళ్ళీ శివపురాణంలో త్రిపురారుల్ని ఆయన సంహరిస్తాడు కదా సార్. అది ఆ నేపథ్యానికి కూడా దాన్ని జోడించి త్రిపురాంతకం అనేది తర్వాత వచ్చింది. అంతకుముందు కుమారాచలం. ఆ కుమారాచలం ఏంటంటే ఆ వృత్తాసురుణ్ణి చంపటానికి తారకాసురుణ్ణి చంపటానికి ఈయన కుమారస్వామి అక్కడ అవతారం ఎత్తి అనేక సార్లు ఆయనతో యుద్ధం చేసి చివర అక్కడ విజయం సాధించాడు అని దానికి కుమారాచలం అని పేరు వచ్చింది. కుమారుడు అంటే స్కందుడు, సుబ్రహ్మణ్య స్వామి, మన శివుని యొక్క మొదటి కొడుకు. అక్కడ జరిగింది ఏంటంటే చారిత్రకంగా ఈ 2 దేనికైనా స్థలాభోగం, శిలాభోగం అంటాం. స్థలాభోగం అంటే మైథలాజికల్ కనెక్షన్. సీతమ్మ వారు ఇక్కడే స్నానం చేసిందని సీతమ్మ ధార, వైజాగ్లో ఈనాడు ఉన్న ఏరియాని సీతమ్మధార అంటాం. అలా కొన్ని స్థల పురాణాలను జోడించి ఆ ప్రదేశానికి ప్రాశస్త్యం రావడానికి కారకాలు ఇవన్నీ. దీంతో ఏమైందంటే మీకు అసలు మరి చరిత్రపరంగా ఇప్పుడు వస్తుంది అని అన్నప్పుడు దాని మీద బిఎన్ శాస్త్రి గారు త్రిపురాంతక దేవాలయ శాసనాలు ఒక బుక్ రాశారు. బిఎన్సి మహా గొప్ప వ్యక్తి. దాని తర్వాత మీకు మళ్ళీ అదే త్రిపురాంతక శాసనాల మీద దేవాలయ శాసన సమీక్ష అని ఎస్ఎస్ శ్రీరామచంద్రమూర్తి గారు తిరుపతిలో యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయ్యారు. వారు ప్రస్తుతం లేరు. ఆయన అన్ని శాసనాలు చదివి సమీక్ష చేశాడు. అక్కడ అసలు గమ్మత్తు అయినటువంటి ఉత్సవాలు ఇప్పుడు లేవు సార్. అప్పుడు జరిగినాయి లేవు, కానీ మనం శాసనాల్లో తొంగి చూస్తే అనేక విషయాలు జరుగుతాయి. ఇక అది అంటే ఈ 2 ఎవరైనా ఆసక్తి గల వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఇది కాకుండా ఏమిటి ఇంపార్టెన్సు అని ఆలోచిస్తే అక్కడ కూడా మీకు కళ్యాణి చాళుక్యుల కాలంలోనే ఆలయ నిర్మాణం, మండపాలు ప్రారంభమయ్యాయి. దాని తరువాత ప్రధాన త్రిపురాంతకేశ్వరాలయంలో మాత్రం దానికి ఏమైందంటే కాకతీయుల కాలంలో కట్టారు. ఎవరు కట్టారు కాకతీయుల కాలంలో ఆలోచిస్తే మీరు అటు తూర్పు వైపు నుంచి కాకుండా దక్షిణ వైపు నుంచి ప్రవేశ మార్గం ఉంటుంది. దక్షిణ వైపు ప్రవేశ మార్గం పైన గణపతి దేవుని శిల్పం ఉంది. విశ్వేశ్వర శంభు లేక విశ్వేశ్వర శివాచార్య వాళ్ళిద్దరు గురువుల్లో ఒక గురువు బొమ్మ ఉంది అక్కడ. ఆయన నిక్కచ్చిగా గణపతి దేవుడి కాలంలో జరిగితేనే ఆ బొమ్మేస్తారు. ఆ తర్వాత రుద్రమదేవి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం అది. ఆ రుద్రమదేవి అక్కడ చీకటి మిద్య అని ఉంది, పక్కనే ఎడం వైపు ఉంటుంది సార్. అది చుట్టూ శిల్పాలు ఉంటాయి. చీకటి మిద్య అని ఎందుకంటారంటే దానికి చుట్టూ జాలకాలు కూడా ఉన్నాయి, అంటే కిటికీలు కూడా ఉన్నాయి. అయినా కూడా అది కొంచెం చీకటిగా ఉంటుంది. ఎందుకు లేని చీకటి మీద అది కట్టించింది మాత్రం రుద్రమదేవి. యాజ్ ఇట్ ఈజ్గా ఆవిడ కాలంలో విలసిల్లిన శిల్పం అక్కడ ఉంది, శాసనం కూడా ఉంది. అసలు జరిగింది ఏమిటంటే ఇక్కడ ఈవిడ 1262వ సంవత్సరంలో ఆవిడ పట్టమహిషై రాజ్యాన్ని ఏలింది 1289 వరకు. ఈ లోపు ఏమైంది, గణపతి దేవుడని ఆయనకి ఇచ్చిన విలువే న్యాచురల్గా రాజు కుమారుడు కానీ కూతురు కానీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం రాజకీయ నేపథ్యంలో కుటుంబ పరంగా ఉన్న ఈ నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. అదిగో అప్పుడేమైంది, వీడు ఒక ఆడామిని మనం లెక్కించటం అని అప్పటి వరకు విధేయ సామంతుడుగా ఉన్న కాకతీయ
సామంతుడైనటువంటి వల్లూరు పట్టణం, ఎక్కడ మీకు కడప ఎయిర్పోర్ట్ ఉంది కదా సార్, ఎయిర్పోర్ట్ పక్కన వల్లూరు ఉంటుంది. వల్లూరు వాజ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఈ కాయస్థాస్. కాయస్థ అంబదేవుడు అంటే వాడు చాలా పవర్ఫుల్, వాడు శక్తివంతుడు, సమర్థుడు, అన్నీ ఉన్నాయి, వీరుడు కూడా. కానీ ఒక యువరానికి తల వంచుట అన్నటువంటి ఆలోచనకు వచ్చి ముందు మామూలుగా విధేయ సామంతుడిగా ఉన్నాడు. 1272లో మొట్టమొదటిసారి పల్నాడు గురజాల ఉంది కదా సార్, ఆ గురజాల దగ్గర వైరం జరుగుద్దండి రుద్రమదేవికి వాడికి. అప్పటి నుంచి ఆ పెరిగి 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 అసలు మళ్ళీ అంబదేవుడికి రుద్రమదేవికి మళ్ళీ త్రిపురాంతకంలో యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఈవిడ కొంచెం తరిమి కొట్టుద్దు. అప్పటి వరకు ఆ కక్షను పెంచుకొని 1289లో మిరియాలగూడ పక్కన చందుపట్ల అనే దగ్గర ఒక శాసనం దొరుకుద్ది. రుద్రమదేవి కాదు మన దగ్గర మిరియాలగూడ దగ్గర, ఇక్కడ ఆ పక్కన సింధుపట్ల దగ్గర రుద్రమదేవి మరణించగా ఆ రుద్రమదేవి అంగరక్షకుడు ఇద్దరు మరణించినట్టుగా దాదాపు 6-7 శాసనాలు దొరికాయండి. వాటిలో ఇది ఇంపార్టెంటు. అక్కడ మన ముక్తేశ్వర గారు ఉండగా రుద్రమదేవి విగ్రహాన్ని కూడా చెక్కించారు. కాక వీడు యుద్ధంలో మరణించింది. అంబదేవుడు కుట్రపూరితంగా చంపితే ఆమె అక్కడ ఆ వయసులో మరణించిందని పరబ్రహ్మశాస్త్రి గారు క్లియర్గా తన కాకతీయులు అన్న గ్రంథంలో రాశారు. అది ఆయన రాశాడని ఒప్పుకోవటం కాదు, ముమ్మూర్తుల అట్లా ఉందన్నమాట. సో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ విజయనగర కాలంలో కూడా అంబదేవుడు కంట్రోల్లో ఉండేది సార్ అది. అయితే ఆయన కాలంలో చాలా శాసనాలు ఉన్నాయి అక్కడ. తర్వాత కొంచెం అంటే వాడు కూడా హిందూ వ్యతిరేక కాదు, రాజు వ్యతిరేక. కంటిన్యూ. అక్కడ 2 విషయాలు ఉన్నాయి సార్. అది కూడా ఎక్కడైతే శ్రీశైలంలో ఈ వీరులు తలలు కంటడం, మొక్కులు చెల్లించుకోవడంతో మరణించటాలు ఎన్ని ఉన్నాయే, అక్కడ ఈ శైవంలో కాలాముకులు, పాశుపతులు, కాలాననులు, దాంట్లో 7 రకాల శైవులు ఉన్నారు అక్కడ. త్రిపురాంతకులు అని కూడా ఉన్నారు అక్కడ, ఎక్స్క్లూజివ్గా పుట్టారు. ఒక శైవులు, ఒక వర్గం, అది వాళ్ళు ఒక రకం. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ, బ్రాంచ్డ్ ఆఫ్ ఇంటూ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ కదా. సిమిలర్లీ శైవుల్లో కూడా అనేక రకాలు వచ్చారు సార్. దానికి ప్రధానమైనటువంటి స్థావరం అది. ఆ స్థావరం ఏమైంది, విజయనగర కాలంలో కూడా అలాగే కొనసాగింది. అప్పటికి ఉన్నటువంటి ఆ దేవాలయ వ్యవస్థకు త్రిపురాంతకం గొప్ప క్షేత్రంగా ఉంది. మరో మాట చెప్పుకోవాలి మనం, కాకతీయుల పతనానంతరం ఈ రెడ్డి రాజుల, కొండవీటి రాజుల కాలంలోకి వచ్చింది. ఇది బోన్ ఆఫ్ కంటెన్షన్. త్రిపురాంతం వరకు ఎవడు జయిస్తాడో అంటే తూర్పు సముద్రాధీశ్వరుడు అని బిరుదు వస్తుంది. విజయనగర రాజులకి, రెడ్లకి, విజయనగర రాజులకి, గజపతులకి గొడవలు జరిగిందంతా త్రిపురాంతకం దగ్గరే. ఈ త్రిపురాంతకం ఏమైందంటే దాని పేరు కుమారాచలం అని పేరు కదా సార్. మీకు అనపోతారెడ్డి, పురలయ వేమారెడ్డి రెడ్డి రాజ్య స్థాపకుడు. వాడు అద్దంకి నుంచి రూల్ చేశాడు. ఆయనే అనేక కోటలు కట్టాడు. ఆయన కొడుకు అయిన అనపోతారెడ్డి ఏం చేశాడంటే ప్లేన్స్లో ఉండలేని కొండ మీద పోదామని చెప్పి ఆయన కొండవీడికి మార్చాడు. వాడికి ఒక కొడుకు పుట్టాడు, చాన్నాళ్ళ పుట్ల. ఈ త్రిపురాంతకం పోయి దేవుడికి దండం పెడితే పుట్టాడు. అందుకని వాడికి కుమారగిరి రెడ్డి, కుమారాచలంగా సార్, కుమారగిరి, అచలం గిరి, కుమారగిరి రెడ్డి అని వాడికి ఆ పేరు పెట్టుకున్నాడు. వాడికి కర్పూర వసంతరాయలని బిరుదు కదా అద్భుతంగా. అదిగో అట్లా రెడ్డి రాజులు విజయనగర కాలం వరకు విలసిల్లింది. విజయనగర అనంతర కాలం తర్వాత ఇక అలాగే స్థానిక ఆదరణతో నెట్టుకొచ్చింది. కానీ అక్కడ అమ్మవారి ఆలయం కూడా అది వద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అమ్మవారి ఆలయం గురించి చెప్పండి సార్. అమ్మవారి ఆలయం కూడా అది మాత్రం కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి విలక్షణమైన ఆలయం. ఎందుకంటే త్రిపురాంతకేశ్వరుడు, ఇక్కడ త్రిపురాంతకి ఆవిడ అమ్మవారు, ఇద్దరు ఎక్కడైనా సరే అయ్యవారు అమ్మవారు ఉంటారు కదా. అసలు మంచి ఆర్కిటెక్చర్ చదవాలంటే దానికి ముందే అమ్మవారి ఆలయానికి పోయే ముందే మీకు ఇటుక రాతితో నిర్మించిన 9వ శతాబ్దపు ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది సార్. సో త్రిపురాంతకంలో అనేక పశువుల మధ్య పశుపతి అని కూడా నేను వ్యాసం రాసి ఎవరు పట్టించుకోవట్లా. పశుపతి అంటే శివలింగం, పశువుల మధ్య చుట్టూ పడుకుంటున్నాయి, పేడేస్తున్నాయి, నందులు ఉన్నాయి, లారీలు వెళ్తున్నాయి, విరిగిపోతున్నాయి, పట్టించుకోవట్లా. అంటే మరి ఎండోమెంట్స్ వాళ్ళని మనం నిందించడం కాదు, కానీ వాళ్ళేం కేవలం యాజమాన్యం వరకే చూస్తున్నారు, కానీ పురావస్తు పరిరక్షణ బాధ్యతగా వాళ్ళు భావించట్లా. వాళ్ళు భావిస్తే బాగుంటుందని నా విన్నపం. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు శివనాగిరెడ్డి గారితో, ఈమని శివనాగిరెడ్డి గారితో మన ముఖాముఖి. ఇది వాస్ట్ సబ్జెక్టు.
సో కొంత కుదించడానికి ప్రయత్నం చేశాం. ఆంధ్రుల యొక్క ఆర్కిటెక్చరల్ హిస్టరీ, టెంపుల్ హిస్టరీ, ఈ రెండింటిని మనం కవర్ చేయడం జరిగింది. ఐ థింక్ వీరితో ఇంకొక సెషన్ కూడా పెడతాను. ఇంకా మోర్ స్పెసిఫిక్గా కొన్ని ఇష్యూస్ మీద, ప్రతిదాని మీద 1 గంట మాట్లాడవచ్చు. అటువంటి సబ్జెక్ట్ ఇది. వారికి నా కృతజ్ఞతలు. నమస్కారం శివనాగిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్.